అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. సత్యాన్ని అన్వేషించాలి, ఎందుకంటే అసత్యంలో బతుకుతున్నాం. చూస్తున్నటువంటి ప్రపంచమంతా కూడా సత్యం అనే భావన లోపల బతుకుతున్నాం. ఎన్నోసార్లు ఎదురు దెబ్బలు, ఎన్నోసార్లు నిరుత్సాహాలు, ఎన్నో ఓటములు, ఏవో కొన్ని విజయాలు. ఇది సంతోషమో కాదో తెలియనటువంటి పరిస్థితి. ఆనందంగా ఉన్నాను అనుకునే లోపలే బాధ పెట్టే అంశం. బాధగా ఉన్నాను, ఇక జీవితంలో వైరాగ్యం వచ్చింది అనుకునే లోపల మళ్ళీ ఏదో చిన్న సంఘటన, మళ్ళీ మనను మనమే ఊరడించుకోవడం. ఎలాగో పుట్టావు, పుట్టినప్పుడు ఆనందంగా ఉండు. కొంతమంది చెప్తారు ఉన్నది ఒకటే జీవితం, ఆనందంగా ఉండకుండా ఎందుకు ఇవన్నీ, నచ్చింది ఏదో చెయ్యి, మనసుకు నచ్చింది చెయ్యి, ప్రపంచంతో సంబంధం లేదు, మనకు నచ్చింది చెయ్యి. మనసుకు నచ్చింది చేయకూడదు. ఎందుకంటే మన ధర్మం ప్రకారం ముందుగా మనం చేసే పని మన వైదిక మతాన్ని, అంటే వేదాలలో చెప్పినటువంటి మాటలని వ్యతిరేకించకూడదు. నాకు వేదాలు రావు, ఏం పర్వాలేదు, పురాణాలలో అటువంటివి ఏమన్నా కథలు ఉన్నాయా చూడాలి. కథలు అంటే ఇన్సిడెంట్స్ లాంటివి, అందులో తత్వాన్ని తీసుకోవాలి. కథని కథగా తీసుకుంటే తప్పు. మా మిత్రుడు కూడా అన్నాడు అన్నమాట, ఇప్పుడు ఈ స్నానాల వల్ల వాటి వల్ల ఏముంది చెప్పు, నిజంగా పాపాలు పోతాయా అని. నేనంటే ఎందుకు పోవు, ఫలానా కార్తీక పురాణంలో విష్ణు చిత్తుడి మీద 2 చుక్కలు నీరు పడ్డందుకే అతడి కొన్ని కోట్ల జన్మల పాపాలు పోయాయి అంటాడు. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరు. అక్కడ ఏంటంటే ఒక నది యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి మనకు అలా చెప్తారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళారనుకోండి, వెంకటేశ్వరుడు లాంటి గొప్ప దేవుడు లేడు అంటారు. శివాలయం వెళ్ళారనుకోండి, శివుడి కంటే గొప్ప దేవుడు లేడని. ఇలాగా ప్రతి చోట కూడా చెబుతూ ఉంటారు. ఇవన్నీ ఒక్క రూపాలే అని అర్థం చేసుకోవాలి. వాటిపైన మనకు నమ్మకం కలిగించడం కోసం అని చెప్పే మాటలు ఇవి. విష్ణువు అంటే సర్వత్రా వ్యాప్తి చెందినవాడు, కాబట్టి విష్ణుమూర్తి ఒక్కడే సర్వత్రా వ్యాప్తి చెందినవాడు. శివుడు సర్వత్రా వ్యాప్తి చెందినవాడు కాదు. కొన్ని హిందూ ధర్మంలో కొన్ని గ్రూప్స్లో శివుడు పేరు చెప్తూనే భగభగా మండిపోతూ ఉంటారు కొంతమంది. ఈ విధంగా ఏంటంటే మన ధర్మాన్ని విచ్చలవిడిగా మార్చడం అంటూ జరిగింది, ముక్కలు ముక్కలుగా చేయడం అంటూ జరిగింది. కానీ భగవంతుడు ఒక్కడే, ఆయన నిర్గుణుడు. నిర్గుణుడైనటువంటి భగవంతుణ్ణి మనం ఎలా గుర్తించాలి? ఏదో ఒక పేరు పెడతాం. మనకు నిజంగా నామరూపాలు ఉన్నాయా ఒక్కసారి ఆలోచిద్దాం. మనకు పేరుందా? ఎక్కడ పేరుంది? తల్లి కడుపులో ఉన్నప్పుడే నాకంటూ ఒక ప్రాణం ఉంది. నాకు తల్లి కడుపులో ఉన్నప్పుడు ప్రాణం లేదే నేను ఎలా ఎదుగుతాను? కాబట్టి ప్రాణం ఉంది. అప్పుడు ఏంటి నా పేరు? సరే, బయటికి వచ్చాను, ప్రపంచాన్ని చూస్తున్నాను, నాకు ఇంకా పేరు పెట్టలేదు. నా పేరేంటి? నేను చూస్తున్నాను, ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరెవరో కూడా తెలియదు. కొంతమంది నన్ను ప్రేమ చేస్తున్నారు, కొంతమందిని చూస్తే నాకు భయం వేస్తుంది. నేను ఎక్కువగా చూసినటువంటి వ్యక్తులని నేను ప్రేమించడం అంటూ జరుగుతుంది. ప్లీజ్ జాగ్రత్తగా వినండి. కాబట్టి నాకు ఇంకా పేరు పెట్టలేదు, నాకు ఇంకా తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు. నాకు జస్ట్ ఎవరైనా సరే, నా శత్రువైనా సరే, నన్ను ఒక దెబ్బ కొట్టి నన్ను ఓరడిస్తే నాకు ఏం పర్వాలేదు. నాకు తాగాల్సినటువంటి పాలు కాసిని డబ్బా పాలు ఇచ్చినా చాలు, నాకు ఏం ప్రాబ్లం లేదు. నామం లేదు, అంటే ఒక పేరు లేదు. ఒక పర్టికులర్ రూపాన్ని గుర్తుపట్టేటటువంటి స్థితిలో కూడా నేను లేను. తల్లి ఎవరో తండ్రి ఎవరో ఏమీ తెలీదు. ఎక్కడో అడవిలో పెంచామనుకోండి, టార్జన్ లాగా పెంచితే వాడికి అసలు తల్లిదండ్రి అనేవి ఒకటి ఉంటాయి అన్న విషయం కూడా తెలియకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుని ఇక్కడ వదిలేసేవి మాత్రమే. అదేవిధంగా మనకు పేరు పెట్టిన తర్వాత ఏమవుతుంది? ఎవరో ఒకరు మన నా పేరుతో పిలుస్తారు. అప్పుడు ఇలా వెనక్కి తిరిగి చూస్తాం.
ఆ పేరున్న వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆ పేరు పెట్టినందుకు మనం వెనక్కి తిరిగి చూస్తాం. కాబట్టి మనం కూడా భగవంతుడు అందరికీ ఒకటే పేరు పెట్టాం. విష్ణు అనే పేరు అందరికీ అన్వయిస్తాం, శర్వహ అనే పేరు అందరికీ అన్వయిస్తాం. అందరి దేవుళ్ళు ఒక్కటే. ఈ దేవుళ్ళందరూ వేరు వేరు కాదు, ఒకే భగవంతుడు, ఒకే చైతన్యము తన లక్షణాలను వివిధ రూపాలలో ప్రకటిస్తున్నారు, అంతే. కాబట్టి భగవంతుడు అనేవాడు సర్వత్రా వ్యాప్తి చెందినప్పుడు దేవుడు నువ్వు కొద్దిగా అటెళ్ళు కొద్దిగా ఇటెళ్ళు, ఈ కొండ మీద కూర్చో ఆ కొండ మీద కూర్చో అంటే నవ్వు వస్తుంది. నాకు ఈ మాటకు అర్థం చెప్పండి. దేవుడా నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రాని ఎవరన్నా అన్నారు అనుకోండి, దాంట్లో అర్థం ఉందా లేదా ఒక్కసారి ఎవరన్నా చెప్పగలరా? నేను దేవుణ్ణి అన్నాను, దేవుడా నువ్వు ఆ రూమ్లో ఉన్నావు, ఆ రూమ్ నుంచి కాస్త ఈ రూమ్లోకి రా అన్నాను. ఇప్పుడు ఈ వాక్యంలో తప్పు ఏముంది? జై శ్రీకృష్ణ సార్. దేవుడు సర్వత్రా వ్యాపించి ఉన్నప్పుడు అతన్ని ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ వెళ్ళడం అంటే ఏంటి అంటారు? ఓకే, మేము అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఇంకా ఇంకెవరైనా? జై శ్రీకృష్ణ చెప్పండి. అలా పిలవడంలో తప్పేం లేదు, కానీ కాకపోతే అన్ని చోట్ల ఉన్నప్పుడు వాళ్ళ పిలిస్తే క్వశ్చనే రాదు కదా సార్. అసలు ఓకే, ఆన్సరే మనకి రాదని అనుకుంటున్నా సార్. ఇంకా అన్ని చోట్ల ఆయనే ఉన్నాడు కదా. ఓకే, ఇంకా మనలోనే దేవుడు ఉన్నాడు కదా సార్, మనమే పరబ్రహ్మ. ఓకే, కాబట్టి ఆ రూమ్ నుంచి ఈ రూమ్లోకి రా అంటే తప్పేముంది? పక్క రూమ్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు దేవుడు. ఓకే, మా ఫ్రెండ్ చాలా పూజలు చేస్తాడు. ఓకే, చాలా ఎక్కువ పూజలు చేస్తూ ఉంటాడు. సో దేవుడు అక్కడే టైంపాస్ కాక అక్కడే కూర్చున్నాడు దేవుడు. మా ఇంటికి రమ్మని పిలిస్తే తప్పేమిటో నాకు ఎవరో చెప్పట్లేదు. తప్పేమీ లేదు, అక్కడే ఉన్నాడంటే ఇక్కడ లేడన్నట్టు అర్థం కాదు కదా సార్. మన నమ్మకం అక్కడే ఉన్నాడు అనే నమ్మకంతో ఉన్నాం కాబట్టి పిలిచాం. ఓకే, అన్ని జవాబులు కరెక్టే మీరు అందరూ చెప్పినవి. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందినప్పుడు ఆయనని ఒక రూపంకో, ఒక స్థలంకో, ఒక నామంకో, ఒక సమయానికో ఆయనని అలా ఉంచడం ఎంతవరకు కరెక్టు? భగవంతుడి గురించి మనం ఏం తెలుసుకున్నాము? విష్ణు సహస్రనామంలో మొట్టమొదట్లోనే మనం తెలుసుకున్నాము భగవంతుడు TSM ఏంటి? టైము, స్పేస్, మెటీరియల్. వీటన్నిటికీ ఆయన అతీతుడు అని చెప్పన్నాం. టైంకి అతీతుడు అంటే ఏంటి మీనింగు? ఆయన పాస్ట్, ప్రజెంటు, ఫ్యూచరు అన్నీ కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. భూత భవ్య భవన్నాథ్, అవునా? అదే మనం తెలుసుకున్నాం. అలా కాకుండా మనకు స్పేస్, ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు కొద్దిగా అటు జరుగు కొద్దిగా ఇటు జరుగు అంటే ఏమర్థం ఉంటుంది? అర్థం లేదు. సరే, దేవుణ్ణి మనం ఒక మెటీరియల్తో తయారు చేసామనుకోండి, పంచభూతాలతో మనం తయారు చేసినట్టుగానే తయారు చేయాలి. కొంతమంది ప్రవచనకర్తలు చెప్తూ ఉంటారు, ఆయన కొడుకుని చూడగానే మురిసిపోయి ఆనందంతో తల్లేమో ఇలా చీరను దుప్పుకుని ఇల్లంతా ఊడవడం మొదలెట్టింది, తండ్రేమో అనుకుంటే ఇలా చెప్పేసరికి ఏమవుతుంది? దేవుళ్ళని మనము మనుషుల స్థాయికి దింపుతున్నాము. విష్ణు సహస్రనామము ఎందుకు నేర్చుకోవాలి? లలిత సహస్రనామం లాగా ఇవి రహస్యమైనటువంటివి కాదు, చాలా పవర్ఫుల్ అయినటువంటివి. అవి ఏవైతే లలిత సహస్రనామంలో మనం ఏవైతే రహస్యాలు నేర్చుకున్నామో, రహస్యం కాకపోయినా ఇందులోపల భగవంతుడి యొక్క స్వరూపం పూర్తిగా ఉంది. కాస్త ఆలోచిస్తే ఒకే భగవంతుడిని మనము రకరకాల లక్షణాల ద్వారా చెప్తున్నామంతే. అది భగవంతుడి పేరు ఎలా అవుతుంది? ఓకే, ఇప్పటివరకు మనం తెలుసుకున్నవి భగవంతుడి పేర్ల, భగవంతుడి లక్షణాల. ఎవరైనా ఒక 2 ఉదాహరణలతో చెప్పాలి. ఉత్తగా డైరెక్ట్ ఆన్సర్ చెప్తే కుదరదు. ఎవరైనా ఉదాహరణలతో చెప్పండి. నా ప్రశ్న అర్థమైందా? మళ్ళీ సార్ చెప్పండి సార్. ఓకే, సో నేనేమన్నానంటే ఏమన్నారు? అవ్యయము, పురుషుడు, సాక్షి కదా సార్, అవన్నీ లక్షణాలు కదా సార్. అయితే సో నేనేమన్నానంటే భగవంతుణ్ణి లక్షణాల ద్వారా మనం లక్షణాలకు పేరిచ్చామా, లేకపోతే ఇవన్నీ భగవంతుడి పేర్లు ఏమి పని లేకుండా పెట్టినటువంటి పేర్లా? ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తే ఇవి భగవంతుడి పేర్లా లేకపోతే భగవంతుడి లక్షణాలా? భగవంతుడి ఉన్నవాడు అనే అర్థం వస్తుంది. భూత భవిష్యత్ అన్ని కాలాల్లో ఉన్నవాడు అనే అర్థం వస్తుంది. కరెక్ట్. ఇందాక వారు చెప్పినట్టుగా కూడా అవ్యయ, ఇవన్నీ కూడా ఏవైతే చెప్పారో అవన్నీ కూడా కరెక్టే. కాబట్టి ఏమంటున్నాం మనము? అవ్యయ
అంటే భగవంతుడు వ్యయం కానివాడు. ఇప్పుడు ఎందుకు తెలుసుకోవాలి ఇవన్నీ మనం? ఎందుకంటే మన లోపల ఈ వైరాగ్య భావన మన లోపల పెంపొందించుకోవాలి. మన లోపల వైరాగ్య భావన అనేది పెంచుకోవాలంటే ఏంటి? ప్రపంచంలో సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ భగవంతుడివే, ఇక్కడ ఉన్న ఆస్తంతా భగవంతుడిదే అనేటటువంటి విషయాలు ఏవైతే నిన్న మనం తెలుసుకున్నామో, అంతకుముందు భగవద్గీత 7, 8, 9 అధ్యాయాలలో ప్రారంభించుకున్నామో ఆ లక్షణాలు ఇక్కడ తెలుసుకుంటున్నాం. మనవి కాని వస్తువుల పైన మనకెందుకు మోహము? శరీరమే కాదు, చూస్తున్న వస్తువులు కాదు. అందుకే ఏమంటారంటే విష్ణు సహస్రనామంలో ప్రతి చోట ఒక లక్షణం ఉంది. ఈ లక్షణం ప్రకారం ఏంటి? ఇది భగవంతుడిది, ఇది భగవంతుడిది, ఇది భగవంతుడు. అవన్నీ భగవంతుడి లక్షణాలు. మరి వాటిని విష్ణు సహస్ర నామములు అని ఎందుకన్నారు? అంటే విష్ణు అంటే సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి ఒక భగవంతుడి యొక్క 1000 లక్షణములు. మనకు పేరు లేకుండా కూడా మనకు జీవితం వెళ్ళిపోయింది. అదేవిధంగా భగవంతుడికి పేరు లేకుండానే జీవితం వెళ్ళిపోతుంది. భగవంతుడిని ఒక పేరుతో పిలవాల్సిన అవసరం లేదు. అయితే పేరుతో పిలిస్తే తప్పలేదు. నన్ను శ్రీనివాస్ అని పిలుస్తున్నారు, నాకు యాక్చువల్గా పేరు లేదు. అమ్మ నాన్న పెట్టే వరకు నాకు ఆ పేరు లేదు. కొంతమందికి పేరు పెట్టడానికి కన్ఫ్యూజ్ అవుతారు తల్లిదండ్రులు. మా పిల్లాడికి చాలా యూనిక్గా పెడదాం పేరు అని అనుకుంటారు. అనుకుని ఏం చేస్తారు? వాళ్ళు చాలా రోజుల పాటు డిలే చేస్తారు. డిలే చేసి ఎలాంటి పేరు పెడతారంటే మోస్ట్ పాపులర్ నేమ్ పెట్టేస్తారు. తీరా చూస్తే ప్రతి ఒక్కడికి అదే పేరు ఉంటుంది. నా విషయంలో జరిగింది అదే. మా ఇంట్లో ఏమైంది? 2 అన్నలు నాకు. మా అమ్మ ఏమనుకుందంటే ఒక ఆడపిల్ల పుడితే బాగుండు అని చెప్పేసి చాలా ఇక భగవంతుడిని ప్రార్థించడము, అన్ని రకాలుగా కూడాను. ఇంకా అసలు చెయ్యని నోము లేదు, చెయ్యని వ్రతం లేదన్నమాట. ఈ 3వ పాప ఎవరైతే పుడుతుందో చాలా నాకు మంచిగా తల్లికి తోడుగా ఉంటుంది, ఇట్లా అట్లా అనుకుంటూ చాలా బాగా. ఆ టైం లోపల ఆంధ్ర మహిళా సభ లోపల పుడుతున్న వాళ్ళందరూ అమ్మాయిలే పుడుతున్నారట. సో మాకు అక్కడికి కూడా వెళ్ళే స్తోమత లేదు, గవర్నమెంట్ హాస్పిటల్సే. కాకపోతే ఇక ఆ ఒక్కసారికి మాత్రం ఇక మా తాతయ్య వాళ్ళు వీళ్ళు అందరూ ఎంతో కొంత అది ఏ ఆంధ్ర మహిళా సభలో కొద్దిగా రేట్లు కూడా తక్కువ ఉన్నాయి. సరే అక్కడికి తీసుకెళ్ళి ఏంటంటే ఓకే అందరికీ ఆడపిల్లలు పుడుతున్నారు, సో మా అమ్మకు కూడా ఆడపిల్ల పుడుతుంది అన్నట్టుగా అక్కడికి తీసుకెళ్ళారనమాట. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా చూస్తే నిజంగా కూడా మా అమ్మ ఉన్న 2 రోజులు కూడా అందరూ ఆడపిల్లలే పుడుతున్నారు. మా అమ్మ కూడా చాలా సంతోషపడుతుంది. ఓ పోన్లే, ఆంధ్ర మహిళా సభ అని పేరు పెట్టినందుకు అందరికీ ఆడపిల్లలే పుడుతున్నారని చాలా సంతోషంగా ఉంది. సరే ఈ సమయం లోపల ఎవరో చెప్పారు కొద్దిగా పరిస్థితి బాగాలేదు, కొద్దిగా మరి చూడాలి ఎట్లా ఉంటుందో ప్రసవము, పిల్లాడు ఎవరు పుడతారో తెలియదు కానీ వాళ్ళకి ఎలా ఉంటుందో అన్నట్టుగా. అప్పుడు ఇక మా అమ్మ దండం పెట్టేసుకుంది వెంకటేశ్వర స్వామికి. దేవుడా, ఆడపిల్ల పుట్టినా సరే మగ పిల్లాడు పుట్టినా సరే, ఆడపిల్ల నా ఫస్ట్ ప్రిఫరెన్స్, కాకపోతే ఎవరు పుట్టినా నేను నీ పేరే పెడతాను అని చెప్పేసి భయపడిపోయింది అనమాట. అసలు పిల్లాడికి అసలుకే మోసం వచ్చేటప్పుడు భయపడతారు కదా, భయపడింది. భయపడేసరికి మామూలుగా ప్రసవం జరిగింది. తీరా చూస్తే అందరికీ అక్కడ ఆడపిల్లలే పుట్టారు. మా అమ్మకు మాత్రం నేను ఒక్కరిని హీరోలాగా పుట్టారనమాట. పుట్టేసరికి చాలా డిప్రెస్ అయిపోయింది మా అమ్మ. అయినప్పటికీ కూడా ఏంటంటే ఏదో ఒక యూనిక్ పేరు పెట్టాలి, సరే ఎలాగో దేవుడు ఇచ్చింది తీసుకోవాలి తప్పదు అని. అంటే నన్ను చూసేదాకా ఒక 2 డేస్ డిలే చేసింది, చూడడానికి కూడా ఇష్టపడలేదు. ఒకసారి చూసిన తర్వాత ఇక నేనే మా అమ్మకు ప్రాణం. సరే ఆ తర్వాత పేరు పెట్టడం. ఇప్పుడు పేరు ఏం పెట్టాలి? సో ఆలోచన. సరే అందువల్ల నాకు పేరు పెట్టడం కూడా డిలే చేశారు. ఏం పేరు పెట్టాలి? ఎందుకంటే వెంకటరమణ అంటే మాకు ఆల్రెడీ మా ఫ్యామిలీలో రమణ శర్మ, రమణమూర్తి, వెంకటరమణ శర్మ, వెంకటరమణమూర్తి, వెంకటేశ్వరరావు, ఇవన్నీ మాకు శర్మలు, మూర్తులు, రావులు, ఇవన్నీ పెట్టేసి చాలా గందరగోళంగా ఎవరింట్లో విన్నా కూడా ఒక వెంకటరమణ కంపల్సరీగా ఉండేవాడు. సో చాలా యూనిక్గా పెట్టాలని అమ్మ ఆలోచిస్తూ 10, 15 రోజులు 20 రోజులు డిలే చేసి ఫైనల్లీ నాకు శ్రీనివాస్ అని చెప్పేసి పేరు పెట్టిందనమాట. పేరు పెట్టి ఇంకా అమ్మయ్య ఇక యూనిక్ అంటే యూనిక్ అని చెప్పేసి పేరు పెట్టింది. ఎంత యూనిక్ అంటే నా ఇంజనీరింగ్ క్లాస్ లోపల సగం మంది శ్రీనివాసులు, 16 మంది శ్రీనివాసులు. నా పేరు వచ్చేసరికి నాకు నరకం అయిపోయింది. నా పేరు ఎప్పుడు వస్తుందో తెలీదు. అందరూ శ్రీనివాసులే, శ్రీనివాస్, ఏ శ్రీనివాస్, డి శ్రీనివాస్, అందరూ ఇలా వచ్చి చివరికి నా పేరు వచ్చేసరికి ఇంత ఇదైంది. అయితే ఇన్ని రోజుల పాటు నేను పేరు లేకుండానే ఉన్నాను. అయితే నా ఎగ్జిస్టెన్స్ లేదా? జాగ్రత్తగా వినండి. చాలా ఈ పాయింట్ పట్టుకోవడానికి ఇంత పెద్ద కథ చెప్పుకోవాల్సి వచ్చింది. పేరు లేనప్పుడు కూడా నేనున్నాను, పేరు లేనప్పుడు కూడా భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఒక పేరు ఉండాల్సినటువంటి అవసరము ఎట్టి పరిస్థితి లోపల లేదు. కానీ పేరుతో పిలిస్తే తప్పు లేదు. ఇప్పుడు నన్ను ఎవరైనా శ్రీనివాస్ అని పిలిస్తే తప్పు లేదు. కాబట్టి ఏంటంటే ఏ విధమైనటువంటి పేరు పెడితే మన మనసుకు ఆహ్లాదం ఉంటుందో ఆ పేరు పెట్టడంలో
తప్పలేదు. అందుకే భగవంతుడికి 1000 నామాల ద్వారా, కాబట్టి మనకందరికీ మన రుచికి నచ్చేటటువంటి పేరు పెట్టుకోవడంలో భగవంతుడికి తప్పలేదు. అందుకనే భగవంతుడికి 1000 పేర్లు వచ్చాయి. సో కాబట్టి ఇవన్నీ భగవంతుడి యొక్క లక్షణాలను తెలియజేస్తున్నాయి. అంతేగాని ఇవి భగవంతుడి పేర్లు కాదు. ఆ లక్షణాల ద్వారా భగవంతుడిని మనము అర్థం చేసుకోవడం కోసం ఇచ్చేటటువంటి ఒక గొప్ప తత్వం. వీటి ద్వారా ఏమవుతుంది, మనము ఇవి విని 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 వీటిని అర్థం చేసుకుని 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 నరసింహస్వామి అన్నాను అనుకో. ఏంటి నరసింహస్వామి అంటే, బాబు మనందరినీ కాపాడడానికి భగవంతుడు అన్ని చోట్ల నుంచి వస్తాడు. ఏ విధంగానైతే ప్రహ్లాదుడిని కాపాడడానికి నరసింహం అనే వపుహు శరీరాన్ని కలిగి వచ్చాడో, సింహం యొక్క శరీరాన్ని కలిగి వచ్చాడో, ఆయన ముఖం కలిగి వచ్చాడో, అలాగా మనందరినీ కూడా కాపాడడానికి ఒకడున్నాడు అని చెప్పి చెప్పడం కోసం నారసింహ వపుహు అని చెప్పేసి తెలుసుకుందాం మనం. సో ఇంత పెద్ద కథ ఉంది అక్కడ. ఏంటంటే మనకు భగవంతుడికి పేరు ఉండాల్సిన అవసరం లేదు, కానీ భగవంతుడి లక్షణాల ద్వారా ఆ పేరు పెట్టుకుంటాం. ఆ పేరు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దాట్ పర్టికులర్ థింగ్. దాన్ని అర్థం కూడా చేసుకోవాలి. అంతేగాని దబ 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 ఎట్లా అంటే విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అంత సూపర్ ఫాస్ట్గా చదివి దేవుణ్ణి కన్ఫ్యూజ్ చేసి పక్క వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి చెయ్యొద్దు. ఒక్కొక్క పదానికి అర్థం ఏమిటి. శ్రీమాన్, శ్రీ అంటే లక్ష్మీదేవి, అంటే సంపదను తన హృదయంలో కలిగి ఉన్నవాడు. శ్రీమంతుడు, శ్రీమంతురాలు అనేదైతే అంటామో, శ్రీమాన్ అంటే గొప్పవాడు అనే ఒక మీనింగ్ వస్తుంది. సంపదలను తన హృదయం మీద కలిగిన వాడు అని ఒక మీనింగ్ వస్తుంది. సుందరమైనటువంటి రూపం కలిగిన వాడు అని ఒక మీనింగ్ వస్తుంది. హృదయంలో ఉన్నాడు అనే దానికి కూడా ఒక రూపం అన్నమాట. అది భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఆలోచించే ప్రతి హృదయంలో ఉన్నాడు. శ్రీమాన్ అంటే వాడు డబ్బున్నవాడు అనే మీనింగ్ కాదు. అన్ని సంపదలకు రూపమైనటువంటి, అన్ని సంపదలకు కారణమైనటువంటి ఆ భగవంతుడు అందరి హృదయంలో ఉన్నాడు. ఎంత బ్యూటిఫుల్ మీనింగో చూసుకోండి. అంటే ఇప్పటి నుంచి మీరు ఏమన్నా శ్రీమాన్ అని చెప్పి పిలిచినప్పుడు ఇదంతా కూడా గుర్తుంచుకోవాలి. ఓహో శ్రీమాన్ అంటే ఇది మీనింగు. ఓకే. కేశవ అనేది మనము భగవద్గీతలో చాలాసార్లు చెప్పుకున్నాము. ఎవరైనా ఒక్కసారి చెప్పగలరా? మీకు జ్ఞాపకం ఉన్నవి చెప్పగలిగితే సరే, నేను మిగతా చెప్తాను. కేశి అనే రాక్షసుని చంపారు కాబట్టి కేశవ. వెరీ గుడ్. ఇంకా దాంట్లో 3 పేర్లు ఉన్నాయండి. ఈశ్వరుడు, బ్రహ్మ, విష్ణు అనే పేర్లు ఉన్నాయండి కేశవాల్లో. కరెక్ట్. కా అంటే బ్రహ్మ, ఆ అంటే విష్ణువు, ఈశా అంటే ఈశ్వరుడు, శివుడు. అంటే సృష్టికి, స్థితికి, లయానికి కారణమైనటువంటి వాడు. ఇప్పటి నుంచి కేశవ అని చెప్పి అనగానే మనం ఏం గుర్తుంచుకోవాలి, ఈ ప్రపంచంలో సృష్టి చేస్తున్నవాడు, మనందరినీ పోషిస్తున్నవాడు, మనందరినీ తన లోపల కలుపుకుంటున్నవాడు అన్నటువంటి గొప్ప అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కేశములు అనేవి ఏంటంటే ఏ వ్యక్తికైనా కూడా అందాన్ని కలిగించేవి. వాటి ద్వారా అందరి కేశములలోకి కూడా భాగవతంలో చూసుకున్నట్లయితే అందరి కేశముల కంటే కూడా శ్రీకృష్ణుడి కేశములు ఎక్కువ అందంగా ఉండేవిట. అవి మెరుస్తూ ఉండేవిట, అవి కిరణాలను చూపిస్తూ ఉండేవి అని చెప్పేసి అందరూ అక్కడ కాలనీలో ఉన్న వాళ్ళందరూ చూడడానికి వచ్చేవాళ్ళు శ్రీకృష్ణుడిని. ఇళ్లలో వాళ్ళ సొంత పిల్లల్ని కూడా వదిలేసి ఆ మొత్తం గ్యాంగ్ అంతా దిగేవాళ్ళు. శ్రీకృష్ణుడు ఏమి అల్లరి చేసినా, నవ్వినా, కూర్చున్నా, నించున్నా, ఆయన ఏం చేసినా కూడా నవ్వుతూ ఆనందంగా అందరూ చూస్తుండేవాళ్ళు. ఆయన కేశాల నుంచి వచ్చేటటువంటి కిరణాలు ఎలా ఉండేవంటే, ఆయన వెనక ఇట్లా ఈ హ్యాలో ఉంటుంది కదా, అలా అన్నమాట. అలా ఉంటూ చాలా అందంగా కనిపిస్తూ ఉండేవాడు. ఆ కేశాలు కిరణాల ద్వారా మన లోపల ఆనందాన్ని కలిగించేటటువంటి ఒక రూపము. ఇంకొక అర్థం కూడా ఉంది. కేశి అనేటటువంటి రాక్షసుడు యాక్చువల్గా ఉన్నాడా లేదా మనకు తెలియదు, మనం విన్న కథనే. కానీ ఈ కేశి అనే రాక్షసుడు యాక్చువల్గా గుర్రం మీద అహంకారపూరితమైనటువంటి దృక్కులతోటి భగవంతుడి వైపుకి ఎదుర్కోవడానికి వస్తుండేవాడు. ఇప్పుడు దీని అర్థం అంటే ఏంటంటే మనకు పరిస్థితులు బాగున్న ప్రతిసారి కూడా నన్ను మించినవాడు లేడు అనుకుంటాం ప్రపంచంలో. పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం భగవంతుడిని గుర్తించాల్సినటువంటి అవసరం ఉండదు. వీడెంత, వాడెంత అనేటటువంటి అహంకారం అయితే ఉంటుంది. ఈ అహంకారం ఉన్న వాళ్ళకి ఎప్పుడో ఒకసారి దెబ్బ పడి తీరుతుంది కదా. అంటే కేశి అనే రాక్షసుల్ని చంపినటువంటి కేశవుడు మనలో ఉన్నటువంటి అహంకారాన్ని కూడా చంపేటటువంటి ఆ కేశవుడు ఒక్కడే. అంటే మనలో ఉన్న అహంకారాన్ని పోగొట్టుకోవాలి అనేటటువంటి అర్థము కేశవకి 4 అర్థాలు తీసుకున్నాం.
ఒకటేమో డైరెక్ట్గా కేశి అనే రాక్షసుల్ని చంపినవాడు అని చెప్పి, ఇంకోటేమో కేశి అనేటటువంటి అహంకారం, ఎవడైతే గుర్రం మీద వెళ్తూ అహంకారంగా ఇలా ఇలా తిరుగుతూ, జనరల్గా పూర్వకాలంలో ఎట్లా ఉండేదంటే కొద్దిగా డబ్బున్నవాడు, కొద్దిగా స్టేటస్ మెయింటైన్ చేస్తున్నవాడు గుర్రాన్ని కూడా మెయింటైన్ చేసేవాడు. గుర్రాన్ని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఉన్న వైఫ్కి పిల్లలకు అన్నం పెట్టేసరికే తలకాయ ప్రాణం తోకకొస్తుంది. అలాంటిది ఒక గుర్రాన్ని కూడా మళ్ళీ ఇంట్లో పెంచాలి అంటే కొద్దిగా స్టేటస్ ఉన్నటువంటి వాళ్ళు తప్ప పెంచగలిగే వాళ్ళు కాదు. అలా అహంకారపూరితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే నాకు మిగతా వాళ్ళకంటే ఎక్కువ స్టేటస్ ఉంది, ఇది ఎందుకు వస్తుంది అంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నాం మ్యాస్లోస్ థియరీ ఆఫ్ నీడ్ హైరార్కీ అని. అందులో ఏం తెలుసుకున్నాము, ప్రతి ఒక్కరికి కూడా ముందు కావాల్సినవి ఏంటంటే రోటీ కపడా మకాన్, దీన్ని ఫిజియలాజికల్ నీడ్స్ అని చెప్పేసి అంటారు. తర్వాత ఏమవుతుందంటే మనము కాపాడుకోగలగాలి, చలి నుంచి, ఎండ నుంచి, శత్రువుల నుంచి, జంతువుల నుంచి, వీటన్నిటికీ కాపాడుకోవాలి. దీన్ని ఏమంటారంటే సేఫ్టీ నీడ్స్. ఒకసారి నాకు రోటీ కపడా మకాన్ దొరికాయంటే ఓకే, కానీ వీటిని కాపాడుకోవాలి కదా. నా ఆస్తిని ఎవరు కొట్టేయకూడదు, నన్ను ఎవరు బాధ పెట్టకూడదు, అందుకోసం వీటిని కాపాడుకోవడం కోసం అని చెప్పేసి రెండవది సేఫ్టీ నీడ్స్. మూడో దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఈ రెండూ ఉన్నాయి, అమ్మయ్య ఇప్పుడు మాట్లాడుకోవడానికి కబుర్లు కావాలి. వదినా ఎట్లున్నావు, మంచిగా ఉన్నా, ఏమైంది, నీ కోడలు ఏమంటుంది, ఏం చెప్పాలా, పొద్దున్న నుంచి యాష్ట తెప్పిస్తుంది, స్టార్ట్ గొడవలు. ఇది సోషల్గా ఉంటే ఇది ఒక ప్రాబ్లం మళ్ళీ. కానీ ఏదైతేనేంటి జనాలకు అది సరదా కాబట్టి సరే సోషల్ నీడ్స్ కావాలి, కాస్త జనాలు కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి దానికి దీనికి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ దాకా బాగానే ఉంది. 4వ స్టేజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే కేశి అని మన లోపల ప్రవేశిస్తాడు, అహంకారపూరితమైనటువంటి వ్యక్తి. నీకే కారు ఉంది, మారుతి కారా, నాకు శాంట్రో కారు ఉంది. పక్కవాడు చెప్తాడు నాకు ఆడి కారు ఉందని చెప్తాడు. సో తాడి తన్నేవాడి తల తన్నేవాడు ఒకడు ఉంటాడు. కాకపోతే మనం ఏంటంటే మన దగ్గర ఉన్న సంపద అందరికీ మనం గొప్ప, ఏమంటాడు మనకు శ్రీకృష్ణుడు, ఇదే దంభం దర్పం ఇవన్నిటి లోపల ఏం చెప్తాడు, ఈ అహంకారం ఉండి నేను భగవంతుడి కంటే కూడా గొప్పవాడిని అనే స్టేజ్కి వెళ్తారు. నన్ను మా చుట్టాలలో ఒక అంకుల్ ఉండేవాడు అనమాట. ఆయన చెప్తుండేవాడు, ఆయనకు నీకు శని ప్రభావం ఉంటుంది బాబాయ్, కొద్దిగా జాగ్రత్తగా ఉండు అది ఇది అని చెప్పేసి చెప్పాను అనమాట. ఆయన జాగ్రత్తగా ఉన్నాడు అంతా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అంటాడు నన్ను శని కూడా ఏం చేయలేకపోయాడు తెలుసా అని చెప్పేసి చెప్పాడు. సో ఈ అహంకారం, మన సమయం బాగుంది అంతేగాని దీనికి నేను ప్రత్యేకంగా చేసింది ఏది లేదు, నా తెలివితేటల వల్ల నేను శనిని ఎదుర్కొన్నానా, లేకపోతే కత్తి తీసుకుని శనితోనే ఎదుర్కొన్నానా, లేదు. ఇంకొక మాట చెప్తున్నాను చూడండి, మనందరి లోపల కూడా ఈ రాక్షసుడు ఉన్నాడు. అబద్ధం చెప్పకుండా ఒక్కసారి ఎవరిది వారు ఆత్మవిమర్శ చేసుకోండి. మనందరిలో కూడా కేశి అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. అందుకోసమే మనం ఏం చేస్తాము, అప్పుడప్పుడు పట్టలేనంత అహంకారానికి వెళ్ళిపోతాము, భగవంతుని గుర్తించడానికి ఇష్టపడము. నా స్వశక్తితో సంపాదించాను, వీడు ఎందుకు సక్సెస్ కాలేదో తెలుసా, ఎందుకంటే వాడు కష్టపడ్డాడయ్యా, వాడు చాలా లేజీ ఫెల్లో, వీడు టాలెంట్ లేనివాడు, వీడది ఇలా మాట్లాడుతూ ఉంటాను జనాల గురించి. అటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి, ఎప్పుడో ఒకసారి ఎదురవుతాయి. అప్పుడు మన అహంకారం కూడా పటాపంచలు అయిపోతుంది, అప్పుడు భగవంతుడు గుర్తొస్తూ ఉంటాడు. కాబట్టి కేశవ అనేటటువంటిది ఏదైతే పేరుందో ఇది చాలా బాగా గుర్తుంచుకోండి. కేశవ నామాలు మనం ఎందుకు చేస్తాము, హరి ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ అనుకుంటూ ఆచమనం ఎందుకు తీసుకుంటాం. సో చాలా గొప్ప పేరుని అందరూ తెలుసుకున్నారు. మంచిగా అనిపించిందా ఈ పేరు? వెరీ గుడ్, వెరీ గుడ్. మిగతా వాళ్ళందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు, డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయారు. కేశవాయ స్వాహ అని అంటే మనలో ఉన్న కేశాన్ని, అహంకారాన్ని పోగొట్టేటటువంటి ఆ దేవుడికి నేను ఇది సమర్పిస్తున్నాను, నన్ను నేను సమర్పిస్తున్నాను. ఆచమన పేర్లు పెట్టుకునేది దేవుని వచ్చినప్పుడు మర్చిపోతామని పెట్టినారు సార్, పెట్టారు. మనం మర్చిపోతూ దేవుని రామ కృష్ణ అంటారు. రామ కృష్ణ అంటే రాముని చేస్తే కృష్ణుని రామకృష్ణ కలిపి పెట్టిద్దాం. వెంకటేశ్వర్లు అంటే కూడా దేవుని గురించి మనం మనస్ఫూర్తిగా పెట్టినప్పుడు పేరు ఉయ్యాలు వేసినప్పుడు అట్లా పెడతారు. దేవుని ఇప్పుడు దేవుళ్ళ పేర్లు పోయినాయి సార్, ఇప్పుడు అన్ని పోయినాయి. సో దేవుళ్ళ పేర్లు పెట్టడం ద్వారా మనం ఆ దేవుడి యొక్క లక్షణాలని మనకు గుర్తించేటటువంటి అవకాశం ఉంది. సో కేశవ అనేటటువంటి పేరు లోపల సృష్టి స్థితి లయ చేసేటటువంటి ఆ భగవంతుడు ఉన్నాడు. మన లోపల అహంకారం పోగొట్టేటటువంటి ఆ భగవంతుడు ఉన్నాడు. తను కిరణాల ద్వారా, సూర్యకిరణాలు, తను సూర్యుడిలో ప్రవేశించి ఆ సూర్యకిరణాలన్నింటినీ మన పైన ప్రసరించడం ద్వారా మన లోపల ఆనందం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. అంతా కూడా గుర్తిస్తే ఎంత గొప్ప పేరుని మనం ఈరోజు తెలుసుకున్నామో చూసుకోండి. తర్వాతది పురుషోత్తమ. పురుషోత్తమ మీ అందరికీ తెలిసిన పేరే, ఎక్కువ వివరం చెప్పక్కర్లేదు కానీ క్లుప్తంగా చెప్తాను. పురుషులలో ఉత్తముడు. పురుషులు అంటే ఎవరు? ఈ శరీరాలను ధరించినటువంటి వాళ్ళు పురుషులు.
అయితే ఇక్కడ పురుషోత్తమం అనే దానికి డెఫినేషన్ మనం ఇలా డైరెక్ట్గా తీసుకోకుండా మనం ఏం చేద్దాం, వీల్ గో బ్యాక్ టు భగవద్గీత. భగవద్గీత లోపల ఏమన్నాడు, 15వ అధ్యాయం లోపల నేను క్షర అక్షర ఈ రెండిటికి కూడా అతీతము. పాడైపోయే వస్తువులు, పాడవ్వనటువంటి వస్తువులు, ఈ రెండింటికి కూడా నేను ఉన్నతం. ఈ రెండింటికి అంటే దాటినటువంటి వాడిని నేను పురుషోత్తముని అన్నాడు. ఇప్పుడు మనము దీన్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా ప్రయత్నం చేద్దాం. ముందుగా పాడైపోయే వస్తువులు, ఈ శరీరం. ప్రాణం పోయిన మరుక్షణము ఇంట్లో వాళ్ళు కూడా ఉంచుకోరు. ఎంత తొందరగా తీసుకెళ్ళి దాన్ని తగలెడితే బాగుంటుందనే ఆలోచనలోనే ఉంటారు. ఇంకెంతసేపు ఉంచుతాం, తొందరగా తగలబెట్టి పారేద్దాం, అయిపోతుంది, మళ్ళీ ఇంటికి వచ్చి నవ్వుకోవచ్చు సరదాగా. సో ఇటువంటి అప్పుడైనా మనకు వైరాగ్యం రాకపోతే ఎలాగా? మీ దగ్గర వాళ్ళే ఎంతోమందిని మరణించిన వాళ్ళని, శరీరాన్ని వదిలిపెట్టిన వాళ్ళని చూస్తూ ఉంటారు. మనం కూడా పోవాల్సిన వాళ్ళమే. 4 రెడీగా ఉన్నారు అక్కడ, ఆల్రెడీ లిస్ట్ రెడీ అయిపోయింది. ఆ లిస్ట్ జస్ట్ రిలీజ్ చేయడం అంతే. ఓకే, సో అందులోపల ఆలోచించినట్లయితే శరీరము క్షరము, పాడైపోయేటటువంటి శరీరము. చిన్నప్పుడు నేను ఒక పెళ్లి పోకున్నా సరే శ్మశానానికి పోవాలంటారు. పెళ్లి పోకున్నా సరే అవును శ్మశానానికి ఖచ్చితంగా పోవాలంటారు. అవును కరెక్ట్. అందుకోసమే వైరాగ్య భావన రావడం కోసమని ఖచ్చితంగా శ్మశానానికి వెళ్ళాలి. మనము ఋగ్వేదం తెలుసుకుంటూ అందులో కూడా ఒక విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నాం. ఏమని అర్థం చేసుకున్నాము, ఆడవాళ్ళు కూడా శ్మశానానికి వెళ్ళవచ్చు అని. అయితే చాలామంది ఏమంటారంటే ఆడవాళ్ళు చాలా సున్నిత మనస్కులు. ఏం చెప్తున్నారు, అడగండి, మమ్మల్ని అడగండి, మొగాళ్ళని అడగండి, చెప్తాం మేము. సరే ఏదైతే రండి, సున్నిత మనస్కులు అని చెప్తే అందుకోసం అని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు కొలాప్స్ అయిపోతారు అని చెప్పేసి ఒక మాట. కానీ ఏం లేదు, సరదాగా ఉంటారు అక్కడ కూడా. వాళ్ళు మంచి జోక్స్ వేసుకుంటారు. ఈమె ఏం చీర కట్టుకొచ్చింది అబ్బో అని చెప్పి అది చూస్తారు. శ్మశానానికి కూడా చూడదు ఎట్లా స్టైల్గా వచ్చింది ఇదే అదే అక్కడ కూడా అనుకుంటారు. అమ్మో. సో ఏది ఏమైతేనేంటి, ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ శరీరము క్షరము. తర్వాత మరి అక్షరం ఏమిటి, లోపల ఉన్నటువంటి భగవంతుడే కదా, మరి అదేమిటి, ఈ ఇంకోటి ఏదో అక్షరం ఉంది అనుకుంటాం. భగవంతుడిని ఒక పద్ధతిలో అక్షరం అనుకోవడం కరెక్టే. కానీ ఇక్కడ అక్షరము అంటే ఏంటంటే మనను కప్పినటువంటి శాశ్వతమైనటువంటి మాయ. ఈ శాశ్వతమైనటువంటి మాయ ఏదైతే ఉందో మన అందరి లోపల కప్పబడి అది పర్మనెంట్గా ఉంటుంది. మనం తప్పుకొని వెళ్ళిపోగలము, కానీ ఇది మాత్రం అక్కడే ఉంటుంది. భగవంతుడు తనలోంచి సృష్టించినటువంటి మాయ ఈ సాత్విక రాజసిక తామసిక గుణాల ద్వారా ఏవైతే పెట్టాడో ఆ పర్మనెంట్ గుణాలు, తన యొక్క యోగ మాయను ఏదైతే ప్రవేశపెట్టాడో తను మాత్రము ఆ మాయకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగడు. ఆ మాయని తన ఆధీనంలో పెట్టుకుని ఈ ప్రపంచాన్నంతా కూడా ఏలుతున్నటువంటి మహానుభావుడు. కాబట్టి ఏమిటి, భగవంతుడు ఈ క్షరమైనటువంటి శరీరాలు, మనని ఎదురు దెబ్బలు కొడుతున్నటువంటి ఈ మాయ, ఈ రెండిటికి అతీతుడు. క్షర అక్షర, మళ్ళొకసారి చెప్తున్నాను, మన శరీరాలు క్షరము, ప్రకృతి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి అక్షరాలు. వీటికి పైన ఉన్నటువంటిది భగవంతుడు. భగవంతుడు కావాలనుకుంటే మాత్రమే ఇవన్నీ తీసేయగలడు. అక్షరమైనటువంటి యోగమాయను కూడా తీసేయగలడు. కానీ భగవంతుడు అది తీసినట్టుగా మనకి ఎక్కడా లేదు. భగవంతుడు ఏమంటాడు, కేవలం నువ్వు భక్తితో మాత్రమే ఈ యోగమాయను అతిక్రమించగలవు అని చెప్పి మనం భక్తి యోగంలో తెలుసుకున్నాం. 7వ చాప్టర్, 8వ చాప్టర్, 9వ చాప్టర్ ఎందుకు మనం అన్నిసార్లు చెప్పుకున్నాం, అన్ని రోజుల పాటు చెప్పుకున్నామో మీ అందరికీ అర్థమై ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ ప్రకృతి శక్తుల ద్వారా మనం ఎన్ని దెబ్బలు తింటున్నాం. కాబట్టి ఆ దెబ్బలను దాటుకుని మనం ఉన్నత స్థాయికి చేరాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పురుషోత్తముడిని చేరవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఈ చైతన్య రూపములు ఏవైతే ఉన్నాయో, మనం అందరం కూడా చైతన్యమే. ఈ జడ రూపములు ఏవైతే ఉన్నాయో, ఈ జడ రూపములు, ఈ ఆత్మలు, వీటన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి ఒక పరమమైనటువంటి ఆత్మ ఉన్నది. జీవాత్మ వీటన్నిటికంటే పరమాత్మ. జీవాత్మ, శరీరము, పరమాత్మ. శరీరము, జీవాత్మ, పరమాత్మ, ఇదొక లేయరు. లేదా జడ శరీరాలు, జడ వస్తువులు, వీటిపైన ప్రకృతి శక్తులు, వీటిపైన పరమాత్మ. ఆ విధంగా వీటన్నిటికంటే కూడా ఉన్నతులైన వాడు పురుషోత్తముడు. బాబు నువ్వు పురుషోత్తముడివి అంటే దాని అర్థం ఏంటంటే ఇంత గొప్ప అర్థం ఇక్కడ ఉన్నది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో అంటే మనకు తెలిసిన విషయాలనే ఏమిటి తెలుసు మనకు, ముందు ఒకసారి ఆలోచిద్దాం. ఫస్ట్ లెట్ us కమ్ డౌన్. మనము చిన్నగా భగవంతుడి యొక్క లక్షణాలని ముందు చూసుకుందాం. భగవంతుడు ఆది అంత మధ్యాలు లేనివాడు, క్లియర్. భగవంతుడికి రూపం లేదు, క్లియర్. భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందాడు, క్లియర్. భగవంతుడు అణువులోంచి బ్రహ్మాండం వరకు ప్రతి చోట కూడా ఉన్నటువంటి వాడే, క్లియర్. భగవంతుడు అక్షరుడు, కరెక్ట్. భగవంతుడు వికారములు ఉండవు, కరెక్ట్. భగవంతుడిలోంచే ఈ సృష్టి వచ్చింది, కరెక్ట్. భగవంతుడే మనందరినీ మెయింటైన్ చేస్తున్నాడు, కరెక్ట్. భగవంతుడే మనందరినీ తనలోకి లయం చేసుకుంటున్నాడు, కరెక్ట్. భగవంతుడే ఈ మాయని పుట్టించాడు, కరెక్ట్. ఈ ఏవైతే ఉన్నాయో అంటే అన్నిటికంటే కూడా శాశ్వతమైనటువంటి బీజమైనటువంటి భగవంతుడు ఏదైతే ఉన్నాడో
ఆయన లక్షణాలు ఇవే. వీటిని మనము వివిధ పద్ధతులలో తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఏ పేరు జ్ఞాపకం ఉన్నా చాలు. ఇప్పుడు కొంతమందికి హనుమంతుడిని ఇష్టపడతారా, రాముని ఇష్టపడతారా అంటే రాముడు సుప్రీం అని రాముడిని ఇష్టపడతారా, లేదు నాకు ఆంజనేయ స్వామి నచ్చుతాడని ఆంజనేయ స్వామి పేరు పెట్టుకుంటారు. ఒక ఇంట్లోపల ఒకటికి శత్రుఘ్న అని పేరు పెడతారు. శత్రుఘ్నుడు అసలు మనకు పెద్దగా పాపులర్ అయినట్టే కనిపించడు రామాయణంలో, కానీ శత్రుఘ్న అని పేరు పెడతారు. సో అక్కడ ఏమవుతుందంటే మనకు నచ్చినటువంటి ఒక లక్షణాన్ని మన పేరు పెట్టడం, భగవంతుడి యొక్క పేరుగా భావించి మనం అది పెట్టడము తప్పులేదు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటంటే ఈ తెలుసుకున్నటువంటి ఈ అన్ని విషయాలలో నచ్చిన లక్షణానికి ఒక పేరుంది. ఆ పేరును మనము మనకి ఇంట్లోపల పెట్టుకుంటూ ఉంటాము. అవే ఈ 1000 పేర్లు. భగవంతుడు సర్వకాలంలోని ఆయన తెలుసుకున్నవాడై ఉంటాడు. మనం ఇది తెలుసుకున్నాం. సర్వహ అనేది మళ్ళీ 2 నుంచి 3 రకాలు. కొద్దిగా ప్లీజ్ జాగ్రత్తగా వినాలి ప్లీజ్. అర్థం కాని వాళ్ళు అడగండి, వెంటనే అడగండి, ఎక్కడ పడితే అక్కడ ఆపేసేయచ్చు. సర్వహ అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు అనేది ఒకటి మీనింగ్. సర్వము ఎరిగినవాడు అనేది ఒక మీనింగ్ ఉంది. తర్వాత గుణము అంటే నిర్గుణ రూపంలో పూజించవచ్చు భగవంతుని, సగుణ రూపంలో కూడా పూజించవచ్చు. అంటే భగవంతుడికి రూపం పెట్టి పూజించవచ్చు, రూపం లేకుండా కూడా పూజించవచ్చు. ఇది మనకు 12వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు, నిన్ను ఏ రూపంలో పూజించాలి, రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా. 10వ అధ్యాయంలో రూపం లేకుండా చూశాను, నిన్ను అన్ని చోట్ల చూశాను. 11వ అధ్యాయంలో నిన్ను డైరెక్ట్గా రూపంతో చూశాను. ఏది చేస్తే నేను మోక్షం అనేటటువంటిది అందగలుగుతుంది నాకు అంటే అప్పుడు దానికి ఆయన ఏం జవాబు చెప్తాడు, ఏదైనా సరే కానీ రూపంతో చేస్తే సులభం అవుతుంది. క్లేశోధిక తరస్టేషామని మనం రూపం లేకుండా ఉంటే అది చాలా కష్టంగా ఉంటుందయ్యా అని చెప్పాడు. కాబట్టి రూపం లేకుండా సర్వ విధాలుగాను ఆయనని పూజించవచ్చు. తర్వాత సర్వ కార్యములు ఆయనే చేస్తాడు. సర్వ కార్యములు అంటే ఏంటి, మళ్ళీ సృష్టి స్థితి లయ ఈ 3 కార్యములు చేసేవాడు. సర్వ లక్షణములు కలిగి ఉన్నవాడు. ఇప్పుడు మీకు ఒక 10-15 లక్షణాలు చెప్పాను. ఆ లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వాడు. టైం అన్ని కాలంలో ఉండేవాడు. స్పేస్ అన్ని చోట్ల వ్యాపించి ఉండేవాడు. మెటీరియల్ జడ చైతన్యం అన్నిట్లలో కూడా ఆయన ఉన్నవాడు. కాబట్టి ఈయనని సర్వత్రా సర్వవేళలా సర్వ లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఈయన సర్వహ. అర్థం కాని వాళ్ళు వెంటనే అడగండి, ఏం మొహమాట పడద్దు, రిపీట్ చేయమన్నా కూడా చేస్తాను. ఎందుకంటే నేను చాలా స్లోగా వెళ్తున్నాను, నాకు తెలుసు, ఏమనుకోవద్దు. కొన్ని రోజుల పాటు ఇలా స్లోగానే వెళ్దాము. మీ అందరికీ తన్మయత్వం వచ్చే వరకు ఓకే, ఇలా స్లోగానే వెళ్దాం. సార్ ఒకరోజు చెప్పాలి, తన్మయత్వం వచ్చింది సార్, ఇక మీరు వెళ్ళండి, ఫాస్ట్గా వెళ్ళండి సార్, తన్మయత్వం వచ్చింది సార్, మీకు దండం పెడతా, ఫాస్ట్గా వెళ్ళండి అనేదాకా మనం ఇలా స్లోగానే వెళ్దాం. ఓకేనా? చెప్తున్నా సార్. దుర్యోధనుడు దుశ్శాసనం పేర్లు ఎవరు పెట్టుకోరు, ధృతరాష్ట్రుడు పెట్టుకోరు. రెండవది ఏమంటే వాడు ఎంత చెడ్డవాడైనా మంచి పేరే పెట్టుకుంటాడు. వాడు రవిడి ఉన్న అంతా కూడా అయినా కానీ కరెక్ట్ దేవుని పేర్లో పెట్టుకుంటాడు. కరెక్ట్. యా, ఇంకెవరు ఏదో అడగబోతున్నారు, ప్రశ్నలు ఏదో అడగబోతున్నట్టున్నారు. ఓకే, సో సర్వహ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఈ భగవంతుడు, సర్వకాలముల యందు ఉన్నటువంటి వాడే భగవంతుడు. ఇటువంటి ఆయన శర్వహ, శర్మలో శర్వహ శృణాతి సర్వం. ప్రళయకాలం లోపల రుద్రుడై అన్ని ప్రాణులను తన లోపల కలిపేసుకుంటాడు, అంటే వాటిని సంహరించేస్తాడు. ఇక్కడ ఏంటి, చంపేస్తాడు, ఆయన తనలో కలుపుకుంటాడు అనేది చాలాసార్లు వచ్చింది. మరి మళ్ళీ శర్వహ అని రావడానికి కారణం ఏంది? సార్ నేను ఇదే పేరుని ఆయన శివుడికి కూడా విన్నాను. విన్నాను. ఎక్కడ, ఎవరైనా చెప్పగలరా ఎక్కడ విన్నారో శివుడిది? తత్పురుషాయ విద్య, ఆయన పంచముఖాల గురించి చదివేటప్పుడు వస్తుంది, జ్ఞాపకం ఉందా? రుద్రంలో అండి, రుద్రంలో వస్తుంది. ఆయనని ప్రతిరోజు మనం తలుచుకునేటటువంటి 5 చాలా చోట్ల వస్తుంది. కరెక్ట్. ఆయన 5 ముఖాలను తెలుసుకునేటప్పుడు అందులోపల క్లియర్గా వస్తుంది శర్వహ అనేటటువంటిది. సో కాబట్టి ఈయన ఏంటి మరి అంటే ఏంటంటే సకల పాపములను ఈయన పటాపంచలు చేస్తాడు. ఇక్కడ మనం ఒక్కసారి ఆగాలి. పాపములను ఎలా పటాపంచలు చేస్తాడు అంటే ఏంటంటే మనని ఆయన లోపల కలుపుకోవడం ద్వారా, మనకు ప్రారంధాన్ని అందించడం ద్వారా, ఆ ప్రారంధాన్ని మనం అనుభవించడం ద్వారా మన యొక్క పాపాలని ఆయన పోగొడతాడు. పాపాలను పోగొడతాడు అంటే ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే దుఃఖాలను పోగొడతాడు. ఇష్టం లేనటువంటి వాటి నుంచి మనను, అనిష్టమైనటువంటి వాటిని మనకు అంటే అవి మనం పోగొడతాడు. ఆ ఇష్టం లేనటువంటి విషయాలన్నింటినీ కూడా నాశనం చేస్తాడు.
ప్రళయకాలంలో మళ్ళీ తన లోపల కలిపేసుకుంటాడు. జాగ్రత్తగా ఉండు నా దగ్గరే ఉండు. ఎందుకంటే ప్రళయం చాలా భయంకరంగా ఉంటుంది. 1000 పడగలతో నాగు మన అనంతుడు విషం చిమ్ముతూ ఉంటాడు. అగ్ని జ్వాలలు ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి అలలు. ప్రపంచమంతా కొట్టుకుపోతూ ఉంటుంది. ఎక్కడ భూమి ఉందో తెలియదు. అన్ని చోట్ల నీళ్లు. ఈ పైన చూసినట్లయితే 1000 పడగలతో అనంతుడు విష జ్వాలలు మనపైన అందిస్తూ ఉంటాడు. ఈ సమయం లోపల మనని ఆయన కాపాడుకోవాలి. అందుకోసం ఆయన శర్వః. తర్వాత ఆయన ఎవరు? శివుడు. మళ్ళీ శివుడు అంటే సార్ శివుడు అంటే ఇలాగ సార్ మెడలో పామేసుకుంటాడు ఆయన? కాదు. శివుడు అంటే మంగళములు ఇచ్చేవాడు. ఎలా ఇస్తాడు మంగళములు? శివుడు అంటే మీనింగ్ ఏంటంటే మంగళములు అంటే మంచి పని, మంగళకరమైనటువంటి పని, శుభం ఇచ్చేటటువంటి పని. ఇందాక మనం చెప్పినట్టుగా సమస్త దుఃఖములను పోగొట్టేటటువంటి ఈ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మంగళ స్వరూపుడు. శివం అంటే మంగళ స్వరూపం అని చెప్పి మీనింగ్ అన్నమాట. కాబట్టి శివుడు అంటే ఆయన కాదు, మంగళ స్వరూపుడు. ఇప్పుడు ఈ పేరుతో ఆయనను మనం పిలుస్తున్నాము. ఎవరు? మెడలో పామేసుకున్న ఆయనను పిలుస్తున్నాము. కానీ భగవంతుడు ఒక్కడే. మళ్ళీ గుర్తుంచుకోండి, ఇట్లా అంటే 2 అనుకోవద్దు. భగవంతుడు ఒక్కడే. నేను కన్ఫ్యూజ్ అయిపోయి ఇట్లా అంటాను, మీరు 2 ఉన్నాయని చెప్పేసి తర్వాత నాకు చెప్తారు, సార్ మీరు 2 అని చెప్పారు సార్, దేవుడు ఒక్కడే అని ఇలా అన్నారంటే 2 అని. ఒక్కడే అంటున్నా నేను. సో కాబట్టి శివుడు అంటే మంగళ స్వరూపుడు, మంగళములను అందించేవాడు, మన పాపములను పోగొట్టి మనను ఆనందపరిచేటటువంటి వాడే కాకుండా ఈ 3 గుణములకు అతీతుడైన వాడు కూడా శివం. ఉదాహరణకి పూతాత్మ అని చెప్పేసి మనం మొదట్లో ఒకటి తెలుసుకున్నాం. పవిత్రమైనటువంటి ఆత్మ భగవంతుడు అన్నాడు. భగవంతుడు ఎలా పవిత్రమవుతాడు? మనమందరం ఎందుకు పవిత్రులని కాదు. ఇక్కడ మనం ఈ ప్రశ్నకు కనుక జవాబు తెలుసుకోవాలి అంటే భగవంతుడు త్రిగుణాలకు అతీతంగా ఉంటాడు. 3 గుణములు, సాత్విక, రాజసిక, తామసిక గుణములు భగవంతుడికి ఉండవు. అందుకే మనం ఏం చేస్తాం? ఆలయం లోపల 3 సార్లు ప్రదక్షిణం చేస్తాం. మొదటిసారి భగవాన్ నా లోపల తామస గుణంని పోగొట్టు, భగవాన్ నా లోపల రాజస గుణంని పోగొట్టు, భగవంతుడా సాత్విక గుణమును క్రమ పద్ధతి లోపల అమృతమయం చేసి నన్ను నీలో కలుపుకో అని 3 ప్రదక్షిణములు చేసిన తర్వాత మంగళ స్వరూపుడైనటువంటి శివుడికి, ఏది అంటున్నటువంటి శివుడికి, పూతాత్మ అయినటువంటి శివుడికి, పరమశుద్ధ స్వరూపుడైనటువంటి శివుడికి మనము మన నమస్సులు సమర్పించుకుంటాము. సర్వ, శర్వ, శివ ఈ 3 అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి అడగండి. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఐదరు ఏం అర్థం కాలేదు, లేకపోతే చాలా బాగా అర్థమైంది, లేకపోతే 3వ కేసు కూడా ఉంది. 3వ కేసు ఏంటో చెప్పండి. నిద్ర కూడా కాదు, తురియవు. అందరూ చెప్తున్నారు, డాక్టర్లంతా ఫోన్ చేసి, సార్ మీరు మా పేషెంట్లందరికీ మంచిగా నిద్ర ఉంచుతున్నారు సార్, ఎవ్వరు స్లీపింగ్ టాబ్లెట్స్ అవి కూడా కొనట్లేదు, మెడ్ప్లస్ నుంచి కాల్స్ వస్తున్నాయి, సార్ మీ ప్రవచనం విన వాళ్ళు ఎవ్వరూ కూడా నిద్ర మాత్రాలు కొనుక్కోవడం లేదు మా దగ్గర అని. వండర్ఫుల్. సో మళ్ళీ చెప్పండి, సర్వ శర్వ శివ దాని గురించి మళ్ళీ చెప్పండి. సర్వ అంటే సర్వ ప్రదేశాలు, అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు, అన్ని సమయాలలో ఉండేటువంటి వాడు. అర్థమైందా? సర్వ. శర్వ అనే దానికి ఏం మీనింగ్ చెప్పుకున్నాం మనము? శర్వ అంటే పాపాలని పట్టాపంచలు చేసేవాడు. అది పాపములను, అశుభం. కరెక్ట్. ప్రళయకాలంలో తనలో కలుపుకునేవాడు. కరెక్ట్. వండర్ఫుల్. అందరూ చక్కగా చెప్పారు. శివ అంటే ఏంటి? ఈ త్రిగుణాలు తనకు అంటనేటువంటి వాడు, మంగళ స్వరూపం, అందించేవాడు. వండర్ఫుల్. తర్వాత పేరు చూసుకున్నట్లయితే స్థాను అంటే భగవంతుడు శాశ్వతంగా నిలిచేవాడు. దీని గురించి మనం ఈరోజు ప్రవచనం ప్రారంభంలో కొంత తెలుసుకున్నాం. ఏమని? భగవంతుడిని ఆ రూమ్ నుంచి ఈ రూమ్లోకి రా అంటే నవ్వుతాడు భగవంతుడు. నేను అన్ని చోట్ల ఉన్నప్పుడు ఈ రూమ్ నుంచి ఆ రూమ్లోకి ఎలా వస్తాను? ఒక దగ్గర ఉన్నవాడైతే ఆయనని ఇక్కడి నుంచి అక్కడికి కదపచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి కదవచ్చు. కానీ స్థానువులాగా ఒక దగ్గర ఉండిపోయాడు. అంటే ఏంటి? ఈ ప్రపంచమంతా తానే అయి ఉన్నాడు. ఇది దీనికి ఉదాహరణ ఎలా తెలుసుకున్నాం? మళ్ళీ మనం ఇంతకుముందు తెలుసుకున్న వేదము, ఇంతకుముందు తెలుసుకున్నటువంటి భాగవతము, ఇంతకుముందు తెలుసుకున్నటువంటి నారాయణీయము, ఇంతకుముందు తెలుసుకున్నటువంటి ఇంతకుముందు తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. ఏమని? భగవంతుడు తనలోంచే
ఈ ప్రపంచాన్నంతా కూడా సృష్టించాడు. భగవంతుడు తనలోంచే ఈ ప్రపంచాన్నంతా కూడా సృష్టించాడు. ఎలా సృష్టించాడు? ముందు ఈ ప్రపంచమంతా ఏమీ లేదు, కానీ భగవంతుడు ఏం చేశాడు? తనను ఒక 14 అంతస్తుల భవనంలాగా చేసుకుని ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్కరిని నియమించేశాడు. ఇది మనుషుల కోసము, జంతువుల కోసము, ఖగోళం కోసం, ఇది ఇది ఇంద్రలోకము, ఇది చంద్రలోకము, ఇది ఈ లోకం, ఇది ఆ లోకం అనుకుంటూ మొత్తం ఇచ్చేశాడు. కిందంతా కూడా రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేశాడు. పైన మంచిగా గంధర్వులు, విద్యాధరులు వీళ్ళందరికీ మళ్ళీ పైన కొద్దిగా మంచి మంచి లోకాలు ఇచ్చాడు. ఇలా ఇచ్చి తనలోంచే సృష్టించి ప్రపంచమంతా తనే అయి ఉన్నాడు. ఆయన కళ్ళు సూర్యచంద్రుడు, ఆయన చెవులు దిక్కులు, ఆయన ముక్కు అశ్విని దేవతలు, ఆయన నోరు వరుణుడు అగ్ని, ఆయన కేశములు ఈ ప్రపంచంలో చూస్తున్నటువంటి చెట్లు, ఆయన రక్తము ప్రపంచంలో ప్రవహిస్తున్న నదులు, ఆయన జఠరము సముద్రము. ఇలాగా కనిపిస్తున్న ప్రతి వస్తువు కూడా భగవంతుడిదే. ఇంకా ఆయన ఎక్కడికి మూవ్ అవ్వమందం? కొద్దిగా జరుగుమయ్యా. ఎక్కడి నుంచి జరుగుతాడు? ఆయన ఉన్నది ఒకే దగ్గర, స్థాను. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఒక్కటి ఆలోచిస్తే, మనం ఒక చెట్టుని తీసుకుందాం. ఆ చెట్టుకు రకరకాల ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, ఓకే, తర్వాత పువ్వులు ఉంటాయి, ఫలాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. కొమ్మలు విరుగుతాయి, పువ్వులు పూస్తాయి, తర్వాత మనకు శిశిర ఋతువు వచ్చినప్పుడు అన్నీ కూడా రాలిపోతాయి, మళ్ళీ వసంత ఋతువు వచ్చినప్పుడు కొత్త చిగురు వస్తుంది. చెట్టుకి ఏమవుతుందో ఆలోచించండి ఒకసారి. చెట్టుకు ఏ విధమైనటువంటి ప్రమాదము జరగదు. చెట్టు ఎలా ఉన్నది అలాగే ఉంటుంది, స్థానువు కదలకుండా ఉంటుంది. ఏదైతే తను అలాగే ఉంటూ తనలో ఈ జరుగుతున్నటువంటి మార్పులన్నింటినీ కూడా సాక్షిభూతంగా చూసేవాడు స్థాను. బాగుందా ఈ మీనింగ్? మళ్ళీ చెప్పనా? చెప్పండి సార్. జఠరము అంటే ఏంటండి? సముద్రం. సముద్రం. ఓకే, ఇప్పుడు ఒక చెట్టుని తీసుకుందాం. మనం ఏమనుకున్నాము? ఒక చెట్టు ఎలా ఉంటుంది? ఒక దగ్గర స్థానువులాగా ఉంటుంది, అంటే కదలకుండా ఉంటుంది. కానీ ఈ చెట్టుకు ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, ఫలాలు ఉంటాయి, రకరకాలు. ఈ కొమ్మలలో, ఫలాలలో, పుష్పాలలో, వీటన్నింటిలో కూడా ఏదో ఒక మార్పు వస్తూ ఉంటుంది. కొన్ని వెళ్ళిపోతాయి, కొన్ని కొట్టుకుపోతాయి, కొన్ని రాలిపోతాయి, కొన్ని పోతాయి, మళ్ళీ కొన్ని కొత్తవి మొలుస్తూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం మళ్ళీ చెట్టే. అక్కడ చెట్టు లేకపోతే ఇవన్నీ వస్తాయా? వచ్చే అవకాశం లేదు. కానీ ఏదైతే చెట్టు ఉందో ఈ ఇన్ని మార్పులకు సాక్షిభూతంగా చూస్తూ ఉంది, కానీ చెట్టు అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. అదేవిధంగా భగవంతుడు కూడా తనలోంచే సృష్టించినటువంటి ఈ సృష్టి లోపల ఫలాలు, పండ్లు, కొమ్మలు, ఆకులు, ఇవన్నీ మనం రాలిపోతున్నాం, మళ్ళీ పుష్పిస్తున్నాం. ఒక శిశిరం, ఒక వసంతం, ఒక శిశిరం, ఒక వసంతం, ఒక శిశిరం, ఒక వసంతం. కానీ ఈ చెట్టు మాత్రము స్థానులాగా పర్మనెంట్గా ఉంది, శాశ్వతము. బాగుందా? అర్థమైందా అందరికీ? ప్రకృతి మాయ మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ భగవంతుడు మాత్రం సాక్షిగా చూస్తూ అన్నిటిని గమనిస్తూ ఉంటాడు, మారడు. ఇప్పుడు ఇది లోపల ఉన్న ఆకులు, పుష్పాలు, కొమ్మలు, ఇవన్నీ కూడా మనం రకరకాల జంతువుల రూపంలో ఉన్నటువంటి మనమంతా కూడా నాశనం అవుతున్నాం, మళ్ళీ పుడుతున్నాం. సృష్టి స్థితి అన్నీ జరిగిపోతున్నాయి. కానీ ఆ వృక్షం మాత్రం అక్కడ స్థానువుగా అలాగే ఉంది. అది భగవంతుడు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడు. ఇప్పుడు ఎవరన్నా స్థాను అనేటటువంటిది వింటే మీరేమనుకుంటారు? ఓకే, అది విష్ణుమూర్తి. ఇప్పుడు ఏదైనా చెట్టును చూసారనుకోండి, మీకు విష్ణుమూర్తి జ్ఞాపకం వస్తాడు. సాత్విక, రాజసిక, తామసిక గుణాలు మీలో ప్రబలించాయనుకోండి, మీకు శివుడు జ్ఞాపకం వస్తాడు. మీ పాపంలను పోగొట్టేటటువంటి శర్వుడు జ్ఞాపకం వస్తాడు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి సర్వుడు జ్ఞాపకం వస్తాడు. ఎంత బ్యూటిఫుల్ పేరులో చూసుకోండి. ఇది మనకు ఆనందాన్ని కలిగించి తన కిరణాల ద్వారా సంతోషపెట్టేటటువంటి కేశవుడు, మన అహంకారాన్ని పోగొట్టేటటువంటి కేశవుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపమైనటువంటి కేశవుడు. హృదయంలో ఉన్నటువంటి శ్రీమాన్ మనకు గుర్తొస్తాడు. జడానికి, క్షరానికి, అక్షరానికి అతీతంగా ఉన్నటువంటి పురుషోత్తముడు మనకు జ్ఞాపకం వస్తాడు. ఎంత బ్యూటిఫుల్ పదాలు మనం తెలుసుకుంటున్నామో చూడండి. వీటన్నిటికీ చాలా సింపుల్ మీనింగ్స్లో, చాలా అంటే 2వ తరగతికి వెళ్ళి మరీ చెప్తున్నాను నేను, 2nd క్లాస్ లెవెల్లో. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆలోచిస్తూ పడుకోండి. తర్వాత అందరికీ నోటికొచ్చు కాబట్టి మళ్ళీ ఒకసారి అన్నీ చదువుకోండి. ఇప్పటివరకు మనకు సుమారుగా 30 పేర్లు అయ్యి ఉంటాయి. తర్వాత నెక్స్ట్ భూతాదిహి, భూతములకు ఆదిహి. భూతములు అంటే మనమంతా భూతాలు. భూతాలు అంటే దెయ్యాలు, భూతాలు ఆ భూతం కాదు.
జీవము నుండి అలా ఉన్నటువంటి వాటిని భూతి, భవతి, భవన, అదంది కదా, దాని మీద వచ్చేది అది భూతి. మనం తెలుసుకున్నాం విభూతి అని చెప్పి తెలుసుకున్నాం. భగవంతుడిది విభూతి, విశిష్టంగా కనిపించడము, భూతి ఉండడం. మనమందరం కూడా భూతాలం. ఈ భూతాలకు ఆది, ఆది అంటే ఏంటి? వీటన్నింటికీ కూడా మూల కారణమైనటువంటి వాడు ఒకటి. వీటన్నిటికంటే కూడా ఆది అంటే ముందున్నవాడు, మూల కారణమైనటువంటి వ్యక్తి భగవంతుడు. ఇది కాక వీటన్నిటికంటే కూడా ముందు తనే ఉన్నాడు, తనలోంచే ఈ ప్రపంచమంతా సృష్టించాడు. కాబట్టి భగవంతుడు భూతాదిహి అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఈ రెండు మీనింగ్స్ అర్థమయ్యాయా? ఒక్కసారి చెప్పండి. భూతాదిహి, భూతములకు ఆది. భూతములు అంటే మనమంతా భూతములము, మనందరికంటే కూడా పూర్వం ఉన్నవాడు. భూత ఆది, ఆది అంటే పూర్వము అని, అంతే కదా. అనాది అంటే భగవంతుడి యొక్క లక్షణం అనాది. కాబట్టి ఆది అంటే భగవంతుడు ఈ భూతముల కంటే ముందున్నాడు. అనాదిగా ఉన్నటువంటి ఆ భగవంతుడు ఈ భూతముల కంటే కూడా ముందున్నటువంటి వాడు ఒక అర్థం. ఇంకోటి ఏంటి? ఈ భూతములన్నిటికీ కూడా ఆది అంటే మూలం అనే ఒక మీనింగ్ కూడా ఉంది. స్టార్టింగ్ పాయింట్. ఆదివారంతో ఎలా అయితే మనం స్టార్ట్ చేసుకుంటామో ఆది అనేటటువంటిది ఏదైతే ఉందో ఆది మధ్య అంతము అని చెప్పి అంటాము. ఆది అంటే స్టార్టింగ్ పాయింట్ అని కూడా ఒక మీనింగ్ ఉంది. మనందరికీ స్టార్టింగ్ పాయింట్ ఆయనే, మనందరికంటే ముందున్నటువంటి ఆయన కూడా ఆయనే. ఆయన అంటే ఆవిడ కాదా అంటే దేవుడికి లింగం విభక్తులు ఇవి పెట్టద్దు దయచేసి. అవ్యయుడు అని చెప్పేసి తెలుసుకున్నాం. అవ్యయుడు అంటే లింగ విభక్తులు లేనటువంటి వాడు అని. ఓకే, ఈ పాయింట్ అర్థమైందా? భూతాదిహి. తర్వాత భగవంతుడు నిధిహి అవ్యయ. దీన్ని నిధి రవ్యయ అంటారు. నిధిరవ్యయ, నిధిహి అవ్యయ. అవ్యయ అంటే ఏంటి? వ్యయము కానటువంటి నిధి. భగవంతుడు ఖర్చు పెట్టలేనటువంటి నిధి. అన్ని తనలోంచే సృష్టించాడు, తనలో కలుపుకుంటున్నాడు. ఇంకా ఖర్చు ఎక్కడైతుంది? ఈ ప్రపంచం లోపల సృష్టి కాలంలో వాటన్నిటిని సృష్టిస్తున్నాడు, ప్రళయకాలంలో మళ్ళీ తన లోపల కలిపేసుకుంటున్నాడు. కాబట్టి భగవంతుడు అనేటటువంటి వాడు శాశ్వతంగా ఉన్నటువంటి ఒక నిధి, పర్మనెంట్గా ఉన్నటువంటి ఒక నిధి. ఈ ప్రపంచంలో ఈ శక్తి ఏదైతే మన కంటికి కనిపిస్తూ కంటికి కనిపించకుండా తెలుస్తూ ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఈ చైతన్య శక్తి ఎప్పటి నుంచో ఉన్నటువంటి శాశ్వత నిధి. దీనికి మళ్ళీ మనం గో బ్యాక్ టు భగవద్గీత 8వ చాప్టర్లో 9వ చాప్టర్లో ఏమంటాడు ఆయన? నేను శాశ్వతమైనటువంటి బీజాన్ని, పాడు కానటువంటి బీజాన్ని అని చెప్పి అన్నాడు. అప్పుడు మనం దానికి ఏమని అర్థం తెలుసుకున్నాం ఒక్కసారి. అందుకే ఈ 7 రోజులు తెలుసుకునేటటువంటి ప్రవచనాలు లింక్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతి దానికి మనం లింక్ పెడతాం, లింక్ లేకుండా మనం ఏది చెప్పుకోము. ఇప్పుడు ఇందులోపల ఏం తెలుస్తుంది మనకు? భగవంతుడు ఏమంటాడు? నేను నాశనం కానటువంటి బీజమును. నేను నాశనం కానటువంటి బీజమును అంటే బీజంలోంచి చెట్టు వచ్చిన తర్వాత బీజం పాడైపోతుంది. కానీ భగవంతుడు పాడు కాదు. భగవంతుడు ఇంకా సృష్టిస్తూనే ఉంటాడు. నేను ఎప్పటికీ నాశనం కానటువంటి బీజంని. అలా నాశనం కానటువంటి బీజం ఏదైతే ఉందో సంపద కూడా అక్కడ విపరీతంగా ఉంది. ఉన్న డబ్బంతా కూడా ఖర్చు ఎక్కడైతుంది? అంతా భగవంతుడిదే. అమెరికాలో ఏం చేస్తారంటే మామూలుగా ఎప్పుడైనా డబ్బు తక్కువైపోతే వాళ్ళ నోట్లు కొత్తగా ప్రింట్ చేస్తారు. ఇండియాలో అలా ప్రింట్ చేయరు. మనం ఇచ్చేటటువంటి ప్రతి నోటుకి ఇట్ హ్యాస్ టు బి బ్యాక్డ్ అప్ బై సమ్ ఎసెట్. బంగారం కానీ విలువైనటువంటి రాళ్ళు కానీ ఇవన్నీ కూడా దానికి ఉండాలి. ఎందుకంటే మనకి ఇచ్చేటటువంటి కాగితానికి ఏ విధమైన విలువ ఉండదు. ఆ కాగితం పైన ఏం రాసి ఉంటుంది? ఐ ప్రామిస్ టు పే ద బేరర్ సే 100 రూపీస్ అని ఉంటుంది. అంటే ఈ కాగితం పట్టుకుని వచ్చిన వాడికి నేను 100 రూపాయలు ఇస్తాను అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ సైన్ చేశాడు. ఈ కాగితంకి ఏమి విలువ లేదు, ఈ కాగితం పైన సైన్ చేశాడు. దీన్ని ప్రామిసరీ నోట్ అంటారు. ఆ ప్రామిసరీ నోట్స్ ఏవైతే మనం ఇళ్లలో క్యాష్ లాగా పెట్టుకుని తిరుగుతున్నామో దానికి ఆర్బీఐ గ్యారంటీ ఇస్తుంది ఇండియాలో. ఎక్కడి నుంచి గ్యారంటీ ఇస్తుంది? నా దగ్గర ఏదో కొంత ఉంటేనే నేను గ్యారంటీ ఇవ్వాలి కదా. నా దగ్గర బంగారం ఉంది, అవసరం వస్తే నువ్వు అది తీసుకొచ్చి నాకు 500 రూపీస్ వద్దు, నాకు 500 వర్త్ ఆఫ్ గోల్డ్ కావాలి అంటే 500 రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న బ్లాక్ మనీ అంతా తీసుకొని ఓకే వెళ్ళి ఆర్బీఐ ముందు కూర్చోకండి. ఓకే, నేను ఏదో మీకు లాజిక్ అర్థం కావాలని చెప్పాను. ఇప్పుడు అక్కడికి వెళ్తే నా మీదకి వస్తారు జనాలు. సో ఏది ఏమైనా నెక్స్ట్ అదేవిధంగా మీరు అమెరికా లాంటి కంట్రీ అనుకోండి, అది బ్యాకప్ చేసుకోవడం ఏం లేదు. వాళ్ళ కరెన్సీ చాలా స్ట్రాంగ్. ఇప్పుడు దానికి కరెన్సీకి వ్యతిరేకంగా మన బ్రిక్స్ దేశాలని చెప్పేసి బ్రెజిల్, రష్యా, ఇండియా ఇవన్నీ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే మనం కూడా ఒక 10 దేశాలు ఉన్నాయి బ్రిక్స్లో. పేరుకు 5 దేశాలు కానీ ఒక 10 దేశాలు ఉన్నాయి.
వీళ్ళందరూ కలిసి కొత్త కరెన్సీ ఒకటి స్టార్ట్ చేసుకుందాము. మాట మాటకి మనకు అమెరికా పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అమెరికా వాడికి ఏముంది, వాడు తన దగ్గర ఎన్ని నిలువలు ఉన్నాయని చూసుకోడు, వాడు విచ్చలవిడిగా నోట్లు ప్రింట్ చేసేస్తుంటాడు, తనంతను భగవంతుడు అనుకుంటున్నాడు. సో అమెరికాలో కేషి ప్రవేశించింది. ఏంటి కేషి ప్రవేశించిందంటే ఏంటి? అహంకారం. లేవండి, లేవాలి, నిద్ర లేవాలి మీరు, నిద్రలు లేవాలి. అలా ఏంటంటే నేను పిలవగానే లేవాలి, అప్పుడప్పుడు లేస్తూ ఉంటే కొంత అర్థమవుతూ ఉంటుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు వీళ్ళందరూ కలిసి కొత్త కరెన్సీ చేద్దామని. ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఏమన్నాడు, మీరు కొత్త కరెన్సీ పెట్టారంటే మీ మీద ట్యాక్స్లు ఎక్కువ వేస్తా అన్నాడు. దెబ్బకు నోరు మూసుకున్నారు వీళ్ళంతా. మళ్ళీ వాడు విచ్చలవిడిగా ప్రింటింగ్ చేస్తున్నాడు. సో ఈ విధంగా భగవంతుడి దగ్గర పాడైపోయినటువంటి నిధి ఉంది, అవ్వే నిధి. భగవంతుడి యొక్క కరుణ, భగవంతుడి యొక్క తెలివితేటలు, భగవంతుడి యొక్క సంపద. భగవంతుడికి ఒక చిన్న భారతదేశం ఇంత ముక్క, పేల్ బ్లూ డాట్. ఇలాంటివి కొన్ని వందల వేల లక్షల కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. మనకు కనిపించే సూర్యుడు ఒక్క సూర్యుడు, ఇటువంటి సూర్యులు కొందరు వందల వేల లక్షల కోట్లు ఉన్నారు. అందుకే మనం ఏమంటాము, రాజాదిరాజా అని ఏదైతే మనం ఇతన్ని అంటామో, సాయిబాబాని అందరూ అంటుంటారు కదా, అది యాక్చువల్గా మన హిందూ మతం నుంచి తీసుకున్నారు. అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవరు? మన పరమాత్మ. అనంత కోటి అంటే ఎన్ని కోట్లో కూడా లెక్క చెప్పలేనటువంటి పరమాత్మ బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ అనంత కోటి బ్రహ్మాండాలకు ఒక పరమాత్మ ఉన్నాడు. అనంత కోటి బ్రహ్మాండ నాయక అని చెప్పేసి మనము వెంకటేశ్వర స్వామిని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ అనంత కోటి అంటే ఇన్ని కోట్లని కాపాడాలంటే ఆయన దగ్గర ఎంత డబ్బు ఉండాలి? మనమేమో రే రామ ఒక 4 కోట్లు 5 కోట్లు సంపాదించగానే నన్ను మించినవాడు లేడనుకుంటారు. ఓకే, ఇక అది చూపించాలని అవతల వాడికి చూపించాలి. వాడికి ఈ రోజుల్లో ఎవడు పట్టించుకుంటాడు? ఎవరికి ఎంత డబ్బును ఎవడు పట్టించుకోవాలన్నా. కాబట్టి నిధి అవ్యయ అనేటటువంటి పేరు లోపల ఏముందంటే, భగవంతుడి యొక్క దగ్గర ఉన్నటువంటి భద్రంగా ఉన్నటువంటి నిధి ఏదైతే ఉందో అది ఎప్పటికీ ఖర్చు కాదు. ఆయనే సృష్టిస్తున్నాడు, ఆయనే విడుదల చేస్తున్నాడు. భగవంతుడికి ఏం తక్కువ? ఆ విశ్వ చైతన్యం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా పాడవన్నటువంటి నిధి. అర్థమైందా? అర్థం కాకపోతే ముందుకెళ్తా, అర్థమైతే ముందుకెళ్తా. తర్వాత సంభవ. భవ అంటే మనందరం పుడతాము. భవతి భవంతి అనేది అంటాము, అది భవంతి, భవనము, భావన, ఇవన్నీ కూడా భవ దాని నుంచి వచ్చినటువంటివి. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు అట్లా కాదు, సంభవ, సమ్యక్, సమీచీనం భవనం సంభవ. గొప్పగా పుడతాడు భగవంతుడు. స్వేచ్ఛతో, చతుర్థి విభక్తి, స్వేచ్ఛయా సిద్ధం సమీచీనం. ఆయన ఏంటి? స్వేచ్ఛగా పుడతాడు భగవంతుడు. తనంతట తాను ఎప్పుడు పుడతాడు? సంభవామి యుగే యుగే, ఎప్పుడెప్పుడు అవసరమో తను అప్పుడప్పుడు పుడతాడు. తను కాపాడుకోవాలి. మళ్ళీ ఇది తన ప్రపంచం, ఇది తన సృష్టి. ఎప్పుడైతే తను పుట్టించినటువంటి సృష్టి లోపల ఎప్పుడైతే అన్యాయము, అక్రమము, ఎప్పుడైతే చెడు, ఎప్పుడైతే దుర్మార్గపు ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటాయో అప్పుడు భగవంతుడు వస్తాడు. అంటే బయటనే చెడు ఉండాల్సిన అవసరం లేదు. నేనేమన్నాను? దుర్మార్గపు ఆలోచనలు మన లోపల కూడా చెడు విపరీతంగా పెరిగిపోయినప్పుడు అప్పుడు భగవంతుడు వచ్చి లాగి లెంపకాయ కొడతాడు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న విషయము మీ అందరికీ చెప్పాలి. ప్లీజ్ అందరూ కొద్దిగా కళ్ళు తెరుచుకుని కొద్దిగా ఒక 5 నిమిషాలు కాస్త ఓపికగా వినండి. ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషికి కూడా పాపములు, పుణ్యములు. ఓకే, ప్లీజ్ చాలా కష్టపడి చెప్తున్నాను, అర్థం చేసుకోండి, వినండి జాగ్రత్తగా. వచ్చే వారం కావాలంటే ఒక బ్రేక్ కూడా ఇవ్వమంటే ఇస్తా, కానీ వినేది ముందు జాగ్రత్తగా వినండి. మనకు కర్మలు కొన్ని కోట్ల జన్మలుగా మనకు జన్మలు ఎత్తుతూ ఉన్నాము. పాపములు, పుణ్యములు ఇవన్నీ కూడా మనం మూట కట్టుకుంటూ వస్తున్నప్పుడు మనం పుట్టేటటువంటిది ఏదైతే ఉంటుందో ఇది మన కర్మ వల్ల పుడుతున్నాం. మన బ్యాడ్ లక్ వల్ల కాదు. కర్మ అంటే కర్మ కాదు, కర్మ. మనం చేసినటువంటి పనులని అనుభవించాలి. మంచి చేస్తే మంచి అనుభవించాలి, చెడు చేస్తే చెడు అనుభవించాలి. ఒకే జన్మ లోపల అన్నీ అనుభవించడం కష్టం. కాబట్టి కోట్ల జన్మలలో చేసినవి 100 కోట్ల జన్మలలో అనుభవించాలి. పాపం విచ్చలవిడిగా చేసుకోవచ్చు, పుణ్యం విచ్చలవిడిగా చేసుకోవచ్చు. వీటిని అనుభవించడానికి విచ్చలవిడిగా పుడుతూ ఉండాలి. అలా పుడుతూనే ఉంటాం, కల్పాలు పుడుతూనే ఉంటాం. మహేష్ బాబు దూగుల్లో అంటాడు కదా, ఫ్యామిలీ ఉప్మాలు తినేస్తున్నారు అని చెప్పేసి, అట్లా అనమాట. మీకు అది కరెక్ట్గా అర్థమవుతుంది కదా. సో అలాగా దూకుడు కాదు, అది పోకిరి. సారీ, మళ్ళీ ఎగురుతారు, మీరు ఊరుకుంటారా? సో అప్పుడు ఏమైంది, ఈ పాపాలు ఇలా వెళ్తూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్కువ పాపం, అధిక పుణ్యం.
ఇవేమవుతాయంటే భగవంతుడు ఈ జన్మలోనే ఇచ్చేస్తాడు. ఎవరైనా చాలా చెడ్డ పనులు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇదే జన్మ లోపల ఫలితం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంకా దాన్ని భగవంతుడు హీ డజంట్ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇంకా ఇంకో 100 జన్మలకి పెంచడం ఆయనకి ఇష్టం లేదు. అదే ఎక్కువైపోయింది, ఎనఫ్ ఇది ఎనఫ్ అని ఏం చేస్తాడు, ఇదే జన్మ లోపల ఘోరంగా అనుభవించేలాగా చేస్తాడు. ఈ పాయింట్ చాలా గుర్తుంచుకోండి. అధిక పాపం అధిక పుణ్యం. మనం ఏమనుకున్నాం ఇంతకుముందు, ప్రారబ్ధం మాత్రం ఈ జన్మలో అనుభవిస్తారు. జాగ్రత్తగా వినండి, ప్రారబ్ధం మాత్రం ఈ జన్మలో అనుభవిస్తారు అని చెప్పేసి అన్నాం. కానీ ప్రారబ్ధం ప్లస్ ఈ జన్మలో చేసుకున్నటువంటి అధిక పాపం అధిక పుణ్యం. ప్రారబ్ధం ఎలాగో అనుభవించాలి, అది కాక ఈ జన్మలో చేసుకున్న అధిక పాపం అధిక పుణ్యం ఇదే జన్మలో మనం అనుభవించాలి. ఓకే, ఇది అర్థం కాని వాళ్ళు ఒక్కసారి చెప్పండి నాకు. మళ్ళీ చెప్పమంటే కూడా చెప్తాను. ఒక్కళ్ళకి అర్థం కాకపోయినా మళ్ళీ చెప్తాను, మొహమాటం లేకుండా. అర్థమైంది సార్. ఓకే, సో కాబట్టి ఏంటంటే మనం ఏమనుకుంటాము, ఈ జన్మలో పాపము ఈ జన్మలో అనుభవించాం. మనం ఏదో కొన్ని జన్మల తర్వాత అనుభవిస్తాం. అది ఇవాళటిలే రాదు ఎప్పుడుకూ కూడా. కానీ ఏదైతే అధిక పాపం అధిక పుణ్యం మాత్రం ఇదే జన్మలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎపిసోడ్స్ విష్ణు సహస్రనామం వినేసి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉన్నారనుకో, పట్టరానంత పుణ్యం వచ్చేస్తుంది. సో ఎంత పుణ్యం వస్తుందంటే, ఆ కథ జ్ఞాపకం ఉంది కదా, ఆ కథ లోపల అతనికి ఎవరో చెప్తారు, నువ్వు విష్ణు సహస్రనామం మనస్ఫూర్తిగా చేస్తే నీకు బోల్డంత డబ్బు బోల్డంత పుణ్యం వస్తుందని. ఇక వాడు అన్ని పనులు మానేసి రాత్రి పగలు విశ్వం విష్ణురు వషట్కారు భూత భవ్య భవత్ ప్రభు ఇక చేస్తూనే ఉంటాడు. చేస్తున్న కొద్దీ వాడు చేస్తున్న భావనకి భగవంతుడు ఇంకా డబ్బులు ఇస్తూ ఉంటాడు, ఇంకా చేస్తూ ఉంటాడు. వచ్చిన కొద్దీ ఇంకా చేస్తాడు. వాడు మరణిస్తాడు. మరణించేసరికి బయట పెద్ద విమానం, ఆ విమానం లోపల కొందరు 100 మంది గడ్డ వేసుకున్న బ్రాహ్మణులందరూ వచ్చి రండి అని చెప్పేసి వేద పఠనం చేసి వాడిని తీసుకెళ్తారు. ఇంద్రభవనంలో విష్ణు లోకంకి డైరెక్ట్గా, ఇంద్రభవనం కాదు విష్ణు లోకంకే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. మంచిగా ఒక సింహాసనం మీద కూర్చోబెడతారు. ఇక మళ్ళీ కొంతమంది ఋత్వికులందరూ వస్తారు. కొంతమంది ఋగ్వేదంలో ఆయనను పొగుడతారు, కొంతమంది యజుర్వేదంలో యజ్ఞం చేస్తూ ఈయనను పొగుడతారు, కొంతమంది పాటల రూపంలో సామవేదంలో పొగుడతారు, అథర్వణ వేదంలో కొంతమంది వారి పద్ధతులలో వాళ్ళు ఋగ్వేదం మంత్రాలు కొన్ని కాపీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఋగ్వేద మంత్రాలతోనే పొగుడతారు. అవుతుంది, ఒక 4-5 అవర్స్ అవుతుంది. అవగానే ఇతను అంటాడు, కొద్దిగా దాహం వేస్తుంది, వాటర్ ఇవ్వాలంటే, అది లేదు మిమ్మల్ని పొగడటం మాత్రం మా డ్యూటీ, ఓకే అని చెప్పేసి అంటాడు. మరి ఎట్లా నెక్స్ట్ ఎలాగా అంటాడు. అనగానే నెక్స్ట్ ఏముంది సార్, మాది 8 అవర్స్ డ్యూటీ, 8 అవర్స్ షిఫ్ట్, మా షిఫ్ట్ అయిపోగానే కొత్త షిఫ్ట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని పొగుడుతారు అని చెప్పి మళ్ళీ సెకండ్ షిఫ్ట్ వస్తారు. వాళ్ళు వచ్చేసి మళ్ళీ చెప్తారు, నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు ఇది నువ్వు అది అన్నీ చెప్తూ పొగుడుతూ ఉంటారు అనమాట. వీడు బాబోయ్ నాకు ఆకలిస్తుంది, ముర్రో ఏమన్నా పెట్టండి అంటే, సార్ మా డ్యూటీలో అది చెప్పలేదు సార్ అని. మరి ఏడయ్యా బాబు, నాకు దేవుడితోనన్నా చెప్పుకుంటాను నేను అంటే, సార్ దేవుడు రౌండ్స్కి వస్తారు సార్, రౌండ్స్కి వచ్చినప్పుడు అడగండి అని. ఇప్పుడు దేవుడిని అడుగుతాడు. దేవుడు అంటాడు, నువ్వు నా పేర్లు చదివావు, అన్నీ చదివావు కరెక్టే, కానీ సాటి మనుషులకు సేవ చేసావా? నువ్వు భూలోకంలో ఏది చేస్తే దానికి 1000 రెట్లు ఇక్కడ ఇస్తాం. నువ్వు భూలోకంలో ఊరికే నా పేర్లు చదువుతూ, ఆయన శ్రీనివాస్ చెప్పాడని చెప్పేసి ఆ పేర్లు చదువుతూ ఉండిపోయావు. సాటి మనిషిని నువ్వెప్పుడూ ప్రేమించలేదు అని చెప్పేసి చెప్తాడు. సో మన కర్మలని, మన పాపం కానీ మన పుణ్యం కానీ కేవలం పఠనం ద్వారా పోదు, మనలో వచ్చే మార్పు ద్వారా పోతుంది. ఎందుకంటే పాపము పుణ్యము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మనకు జన్మలనే ఇస్తాయి. పాప పుణ్యాలు జన్మలను ఇస్తాయి, కానీ నిస్వార్థంగా మనుషులను ప్రేమిస్తూ అందరిలో భగవంతుని చూస్తే సత్యం తెలుస్తుంది. సత్యం తెలుసుకోవడం ఒకటి, పాప పుణ్యాలు చేసుకోవడం ఒకటి. సత్యం తెలిస్తే స్ట్రైట్ దేవుళ్ళు కలిసిపోతాం. పాప పుణ్యాలు అయితే జంప్ కొడుతూ ఉంటాం, ఒక జన్మలోంచి ఇంకో జన్మ, ఇంకో జన్మలోంచి ఇంకో జన్మ, ఇంకో జన్మలోంచి ఇంకో జన్మ. కాబట్టి స్వార్థం లేకుండా వేరే మనుషులను ప్రేమించగలగడం అనేటటువంటిది గొప్పది. ఇక ప్రేమించడం మాట పక్కన పెట్టండి, చాడీలు చెప్తూ చచ్చిపోతున్నాం. ఎవరెవరింట్లో ఏ చెడు ఉంది అని చెప్పి చూస్తున్నాం. ఇప్పుడు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. నేను మళ్ళీ ఆలోచన గురించి ఎందుకు చెప్తానంటే, ఆలోచించందే వైరాగ్యం రాదు, వైరాగ్యం రాదే భగవంతుడి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. మనం పాపం పుణ్యం చేసుకుని జన్మ పరంపర అలా కొనసాగుతూ ఉంటుంది. ఎంత పుణ్యం చేసుకుంటే లాభం ఏంది? ఏ ఉగాండాలోనో పుట్టావు, ఏ రవాండాలోనో పుట్టావు అంటే ఏం లాభం? కాబట్టి వీటన్నిటినీ చేసేది ఎవరు అంటే భగవంతుడు మాత్రము తన ఇచ్ఛ ద్వారా పుడతాడు. కానీ మనం మాత్రం భావన అంటే ఏంటి? సర్వేషాం భోక్తృణాం ఫలాని భావయతి అంటే ఏంటి? ఎవరెవరైతే ఏవేవైతే అనుభవించాలో అవన్నీ కూడా అనుభవించేలాగా చేసేవాడు, ఆ కర్మఫలాన్ని ఎవరికి వారికి అందించేవాడే భగవంతుడు. నీ కర్మకు నువ్వే బాధ్యుడివి.
నవ్వుతూ చేస్తున్న ప్రతి పాపము ఏడుస్తూ అనుభవించాలి అన్న విషయాన్ని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. కాబట్టి ఎవరి భావన అనేటటువంటి పదం లోపల ఏం తెలుసుకుంటున్నామంటే మనము భగవంతుడు ఎవరి పాపములను వాళ్ళకు అంట చెప్తాడు, ఎవరి పాపములను వాళ్ళకి అంట చెప్పాలి. నేను పక్కవాడికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కూడా ఉండదు. కానీ భగవంతుడు సంభవ, ఒక కారణంతో పుడతాడు. సంభవామి, ఒక కారణంతో పుడతాడు. ఎలా పుడతాడు? ఉత్తగా భవ కాదు, నేను ఒక కారణ జన్ముని. నాకు ఏ కర్మలు అంటుకోవు, నేను ఏ పని చేసినా నాకు ఏ కర్మ అంటుకోదు. ఎందుకంటే నేను చేసేటటువంటిది ఇట్ ఈస్ ఫర్ లాంగర్ గుడ్. కాబట్టి నాకు ఏ కర్మ అంటుకోదు. నేను నా బాధ్యతగా చేయడానికి వచ్చాను, నా బాధ్యతగా చేస్తున్నాను. ఈ మాటని భగవంతుడు 7, 8, 9 అధ్యాయాలు కూడా చెప్పడం మనం చూసాం. ఏ కర్మ నాకు అంటదు, నాకు ఎవరన్నా ఇష్టం ఉండదు, నాకు ఎవరన్నా కూడా ద్వేషం ఉండదు, నేను నా బాధ్యతను చేయడానికి వచ్చాను అని చెప్పి సంభవ భావన. కానీ ఈ ప్రపంచానికి నేను భర్తని, భివర్తి, ఏదైతే సపోర్ట్ కావాలో మీ అందరికీ ఆ సపోర్ట్ ఇచ్చేవాడిని నేను, అందరినీ భరించేవాడిని నేను భర్తని, భరించేవాడిని. నేను లేకపోతే ఈ ప్రపంచం అంతా కొలాప్స్ అయిపోతుంది. నేను ఎందుకు సంభవ? ఎందుకంటే సంభవామి, బికాజ్ నేను భర్తని కాబట్టి. ఎప్పుడైతే ఇవి తట్టుకోలేనంత స్థాయికి వెళ్తాయో, ఎప్పుడైతే అధిక పాపము అధిక పుణ్యము జరుగుతుందో అది అదే జన్మలో అనుభవించాలి. మళ్ళీ దాన్ని కూడబెట్టి సంచితంలో వేయడం ఉండదు. అధిక పాపం అధిక పుణ్యం ఇదే జన్మలో, సంచితం లేదు. ఇంకా నో సంచితం నో ఆగామి, స్ట్రైట్ అనుభవించేసేయడమే. కాబట్టి నేను భర్తని కాబట్టి నేను సంభవం, మంచిగా నేను పుట్టి తీరుతాను, ఒక కారణ జన్మనై పుట్టి తీరుతాను. ఎందుకోసమని? భావన, మీరు చేసినటువంటి పనులన్నింటికీ కూడా మీరు అనుభవించేలాగా అనుభవము, భావన, అనుభవము, భావన. ఆ భావనలోంచి అనుభవం అనేది వచ్చింది. ఎవరి పాపాలను ఎవరి కష్టాలను వాళ్ళు అనుభవించేలాగా నేను చేస్తాను అని చెప్పేసి చెప్పాడు. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదము ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అద్భుతమైనటువంటి పేర్లను తెలుసుకున్నామా? విష్ణు సహస్రనామంలో ఇంత గొప్ప విషయాలు ఉన్నాయి అని చెప్పేసి ఇంతకుముందు ఎప్పుడైనా మనం ఆలోచించుంటే మంచిది, ఆలోచించకపోతే అద్భుతమైనటువంటి విషయాలను ఈరోజు తెలుసుకున్నాం. భగవంతుడిని ఆయన లక్షణాలతో పిలుస్తామని, భగవంతుడు మన కర్మ సాక్షి అని చెప్పి, భగవంతుడు మన కర్మలను మనకు అందేలాగా చేస్తాడని, అధిక పాపము అధిక పుణ్యము ఇదే జన్మలో అనుభవించాల్సి వస్తుందని, భగవంతుని అందుకే ప్రభవము సంభవము అంటే ప్రభవం మళ్ళీ వస్తుంది, సంభవం అని చెప్పేసి అంటే సంభవిస్తాడు భగవంతుడు. ఎప్పుడు పాపంలో పిచ్చి పెరిగినప్పుడు, అవసరం ఉన్నప్పుడు భగవంతుడు మళ్ళీ వచ్చి తీరుతాడు. ఎందుకని? భగవంతుడు ఇదంతా పోషిస్తున్నది ఆయనే. తన ప్రపంచం తను పాడవడం చూసుకోగలడా? చూసుకోలేడు. కాబట్టి ఎప్పుడైతే అధికంగా పెచ్చుమీరిపోతుందో అప్పుడు కలేజా సినిమాలో లాగా మహేష్ బాబుని పంపిస్తాడు మన దగ్గరికి. ఆ విధంగా భగవంతుడు ఎవరు? మనందరికంటే ముందున్నవాడు, శాశ్వతమైనటువంటి నిధి, ఎప్పటికీ కూడా ఒకే దగ్గర స్థానులాగా ఉంటాడు. ఆయన మనందరికీ మంగళ స్వరూపుడైనటువంటి శివుడు. ఆయన మన పాపంలను పటాపంచలు చేసేటటువంటి శర్వుడు, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి సర్వహ. ఈయన మన జడ అక్షరాలకు అతీతుడైనటువంటి పురుషోత్తముడు. ఈయన మన అహంకారాన్ని పోగొట్టేటటువంటి కేశవుడు. ఈయన సుందర రూపంలో కనిపించే శ్రీమాన్, హృదయంలో లక్ష్మీదేవిని కలిగి ఉన్నటువంటి భగవంతుడు. మనమందరము కూడా ఉన్నది అక్కడే. అంటే మనమందరం కూడా భగవంతుడు హృదయంలోనే ఉన్నాము. మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు. మనమందరము కూడా ఆ శాశ్వతమైనటువంటి పాడైపోయినటువంటి పాడు ఎప్పటికీ కానటువంటి ఆ నిధి మనమే. మన హృదయంలో ఉన్న భగవంతుణ్ణి గుర్తించాలి, మన హృదయంలో ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భగవంతుడు నా హృదయంలో ఉన్నాడు, ఆ భగవంతుడు తప్ప నాకేమీ అవసరం లేదు. నేను ఈ ప్రపంచంలో దొరుకుతున్నటువంటి తాత్కాలిక సుఖాలను చూస్తూ నిరంతరము ఇదే నా ఆనందము అనుకుంటున్నాను. కానీ వీటన్నిటికంటే కూడా మించినటువంటి ఒక ఆనందం ఉన్నది. నాకు నిజమైన వైరాగ్య భావన వచ్చినప్పుడు నేను డిప్రెస్ కాను, నేను ఇంకా ఎక్కువ ఆనందంతో ఉంటాను. అప్పుడు నన్ను బాధ పెట్టే విషయం ఉండదు. జీవితంలో బాధ పెట్టని విషయం ఉంది అంటే, ఎవరికైతే జీవితంలో తొందరగా వైరాగ్య భావన వస్తుందో వారు చాలా ఆనందంగా ఉంటారు. నిన్న మనం గీతాంజలి సినిమా గురించి తెలుసుకున్నప్పుడు ఏమన్నాం? ఒకసారి ఎప్పుడైతే అతను ఆ సత్యాన్ని తెలుసుకున్నాడో అప్పటి నుంచి తను ఆనందంగా ఉంటాడు అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాము. అదేవిధంగా మనం ఆనందంగా ఉండాలి అంటే సత్యం తెలుసుకోవాలి. ఆ సత్యమే భగవంతుడి యొక్క స్వరూపం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.
అందరూ చక్కగా మరోసారి విని పడుకోండి. అంతవరకు విష్ణు సహస్రనామాన్ని సుమారుగా 30 పేర్లు అయి ఉంటాయి. ఒకసారి చూసుకోండి, నేను కరెక్ట్గా చెప్పలేను, నోటికి ఉన్నావు నాకు. సో అవి చూసుకొని ఒకసారి ఆ పేర్లను మళ్ళీ రిపీట్ చేసుకొని జాగ్రత్తగా తెలుసుకోండి. ఇది ఒక్క అవకాశం చూసుకోండి. ఇన్ని నెలల్లో ఎప్పుడు విష్ణు సహస్రనామాన్ని ఇంత డీటెయిల్గా తెలుసుకునే అవకాశం కలగలేదు మనందరికీ, నాతో కలుపుకొని. కాబట్టి అది తెలుసుకుని చక్కగా వాటిని రిపీట్ చేసుకుంటూ పేర్లను రిపీట్ చేసి లాభం ఏముంది? ఉత్తగా వందల పేర్లు చదువుతూ ఉంటాం, వేలకు పేర్లు చదువుతూ ఉంటాం, ఏమీ లాభం లేదు. ఆలోచన కలిగించే పేరుని తెలుసుకుంటే గుండె జల్లుమంటుంది. ఇందాకేమని తెలుసుకున్నామో, భర్త అంటే భగవంతుడు భర్త, ఈ ప్రపంచాన్నంతటినీ భరించేవాడు, పోషించేవాడు. కష్టాలు వచ్చినప్పుడు ఇంకా ఆయన దిగిపోతాడు. ఎప్పుడు కూడా పాపాలు అత్యంత స్థాయికి చేరుకుంటాయో అప్పుడు భగవంతుడు తన ప్రపంచాన్ని కాపాడుకుంటాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. భగవంతుడు మన గుండెలోనే ఉన్నాడు అనే శ్రీమాన్. మనము గర్వం వచ్చిన ప్రతిసారి మనకు దెబ్బ తగిలితే కేశవుడు జ్ఞాపకం రావాలి. మన మీద మాయ ఉన్నప్పుడు దేవుడా నన్ను పురుషోత్తముడుగా మార్చు, పురుషుడు పురుషోత్తముడుగా మారాలి, జీవుడు దేవుడుగా మారాలి, నరుడు నారాయణుడిగా మారాలి, మానవుడు మాధవుడుగా మారాలి అని మనకు అర్థం కావాలి. అలా అర్థమైనప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? భగవంతుడు చెప్పినటువంటి జలాశయం ఎక్కువ దూరంలో లేదు, ఆ జలాశయం మనకు చాలా దగ్గరలో ఉంది. ఆ జలాశయం కావాలా మనకు? చిన్న గ్లాసుడు నీళ్లు తాగాల. ఆ గ్లాసుడు నీళ్లు కూడా మురికి నీళ్లు తాగుతున్నాం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రశ్నలు ఏమన్నా ఉంటే ఒక్క నిమిషంలో తీసుకుందాం, లేకపోతే ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాము. రేపు 10 గంటలకు ఓకేనా అందరికీ? పొద్దున్న 10 గంటలకు. నేను 11:30కి వెళ్ళాలి. తీర్థయాత్ర ప్రోగ్రాం ఒకటి మనకు బ్యాక్లాగ్లోకి ఉంది. సండే అయినా ఓకే, నాకు కొద్దిగా పనులు వచ్చే అవకాశం ఉన్నాయి. అందుకోసం ఐఎమ్ ట్రైంగ్ టు అడ్జస్ట్ మై స్కెడ్యూల్. సో ఒక్కసారి 10 o'clockకి రేపు ఓకే అంటే పోనీ 10 to 11 మనము చెప్పుకోవచ్చు తీర్థయాత్ర. నైట్ యథావిధిగా 9 o'clockకి మళ్ళీ మనకు సంపూర్ణ మహాభారతము స్టార్ట్ చేసుకుంటున్నాం. పంచమ వేదం నేర్చుకుంటున్నాం, పంచమ వేదం నేర్చుకుంటున్నాం, వేదసారమైనటువంటి భగవద్గీత నేర్చుకుంటున్నాం, మహాభారతంలో అంతర్భాగమైనటువంటి విష్ణు సహస్రనామం కూడా నేర్చుకుంటున్నాం. సో పొద్దున్న అందరికీ ఓకే అంటే తీసుకుందాం, లేకపోతే ఎల్లుండి అయినా 11 o'clock అయినా సరే. ఓకే సార్. ఓకే సరే, అయితే రేపు చెప్పండి. ఇంకెవరైనా మాట్లాడాలా? జై శ్రీకృష్ణ. అంతేనా? వండర్ఫుల్. అందరూ కూడా చాలా చక్కగా శ్రద్ధగా విన్నారు. విన్నటువంటి విషయాలను గట్టిగా ముద్రించుకోండి. రేపు పొద్దున అయితే 10 o'clockకి మనకు తీర్థయాత్ర ప్రోగ్రాం ఉంటుంది. ఈ తీర్థయాత్ర ప్రోగ్రాం లోపల వింధ్యాచలము తర్వాత చిత్రకూటుకి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకుంటాము. రేపు రాత్రి ఎప్పట్లాగానే మనకు సంపూర్ణ మహాభారతం 9 మనం ప్రారంభించుకుందాం. జై శ్రీకృష్ణ. ఈరోజు విషయాలన్నింటినీ ఈరోజే రివిజన్ చేసుకుంటారని, వాటిని మనసు లోపల ముద్రించుకుంటారని, శ్రవణం మననం నిధిధ్యాసనం అనే విషయాన్ని నిరంతరము గుర్తుంచుకుంటానని ఆశిస్తూ ప్రవచనాన్ని ఇక్కడికి ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. శుభరాత్రి అందరికీ. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ సార్.